దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30-31 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. లేని వారు నాతో పాటు ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చెప్పుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి చిన్నవలసల ప్రాంతంలో మా కుటుంబంలో ప్రవ్వా ఇగో తమ్ముళ్ళ ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ వేడుకను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంత వరకు ప్రవ్వా మీరు జరిగించిన ఈ కార్యం అంతటిని బట్టి మీకు వందనాలు తండ్రి. లేఖనము ద్వారా చదవబడిన నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో ప్రవ్వా నీవే స్పష్టముగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నువ్వు మాట్లాడుచుండగా నీ కార్యములకు అడ్డుగా ఆటంకున్నటువంటి ప్రతి వ్యతిరేకతను, చీకటిని యేసు నామములో పారద్రోలుతూ ఉన్నాం. దేవాన్ని స్వరము చేత అందరికీ మేలు కలుగునట్లుగా, ప్రతి వానికి దేవా మీ ఆశీర్వాద దీవెన కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య నాతో మాట్లాడండి, నాకు కనబడండి, అందరితోనూ మాట్లాడండి, అందరికీ మీరే కనబడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామం నా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ వేడుకకు ప్రేమతో ఆహ్వానించినటువంటి తమ్ముళ్లకు, కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. మంచిది. చూడండి, నపుంసకుడిని గూర్చి బైబిల్ చెప్పబడుతూ ఉంది. అంటే మనము వారిని రకరకాల పేర్లతో ఈ లోకంలో పిలుస్తాము కనుక టూకీగా ఆ వ్యక్తి సమాజంలో ఏదైనా గౌరవించడానికి స్త్రీ కాదు, పురుషుడు కాదు, అంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బైబిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. తనను గూర్చి ఒక విలువైనటువంటి సంగతిని తెప్పిస్తుంది. అతడట చాలా ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని కలిగినటువంటి వాడిగా లేఖనాలు తనని పరిచయం చేస్తున్నాయి. అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. మరియు 27వ వచనం, అప్పుడు ఐతోఫేల రాణి అయిన అమ్మ, నేను చదువుతున్నాను, నేను చదివినప్పుడు మీరు ఆపేసేయాలి. కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక వ్యక్తి యెరూషలేముకి వచ్చాడట. ఈరోజు యెరూషలేము అనగా ఏంటి అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని సన్నిధి యెరూషలేము. హల్లెలూయా. యెరూషలేము అనగా మళ్ళా యెరూషలేము ప్రాంతానికి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలా అంటే అవసరం లేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, డబ్బులు ఉంటే, అవకాశం ఉంటే. హల్లెలూయా. ఆనాడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళినట్లుగా ఈరోజు మనం అందరము కూడా ఆ యెరూషలేముకు వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్తే ఏం జరిగింది అంటే అతడు మామూలుగా ఆరాధన చేసుకున్నాడు, వచ్చాడు. ఏదో ఒక అక్కడ బుక్స్, కొన్ని లేఖన భాగాలు, గ్రంథపు చుట్టలు అంటారు. అప్పుడు పుస్తకాలు ప్రింటింగ్ లేదు ఆ కాలంలో. అవి తీసుకుని చిన్నపిల్లలు చైర్లో కింద కూర్చొని, పెద్దవాళ్ళు నిలబడి ఉన్నారు. దయచేసి అది మన సంస్కారం గనక చిన్నపిల్లలు కింద కూర్చొని పెద్దవారికి చైర్స్ ఇవ్వండి. హల్లెలూయా. అలాగే వెళ్ళి తను ఏదో దేవుణ్ణి ఆరాధన చేసుకుని, కొంతమంది మీరు మిగిలిన వారు డిస్టర్బ్ కాకుండా యూత్ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే లేఖనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీరు ముగించడానికి కూడా మరి నాకు అవకాశం అయిపోతే ఆలస్యం అయిపోతుంది. పబ్లిక్ కనుక త్వరగా ముగించేస్తాను. కనుక ఆరాధించుకోవడం మాత్రమే కాదు, ఏదో దేవునికి తను అర్పించుకున్నాడు, అలాగే తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ తను ఏం చేస్తున్నాడంటే అక్కడ యెషయా గ్రంథపును తీసుకుని తను కొనుక్కుని చదువుతూ ఉన్నాడట. అప్పుడు మన మూలవాక్యం ప్రారంభమైంది. ఏమని?
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. హల్లెలూయా. రక్షణ పొందినటువంటి నీవు పొందిన రక్షణ ఎలాంటిదో నీవు తెలుసుకున్నావని దేవుడు అడుగుతాడు తెలుసా? హల్లెలూయా. నీవు ఎందుకు దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావో అని దేవుడు అడుగుతాడు నిన్ను. ఈ రోజు క్రైస్తవ సమాజ యొక్క పరిస్థితి ఎలాగుందంటే, నమ్ముకున్నప్పుడు ఎలాగున్నారో ఎంత కాలం గడిచినా అలాగే ఉన్నారు. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మతాన్ని మార్చలేదు, మనిషిని బలవంత పెట్టలేదు, ఏమి చేయలేదు. కానీ మనుషులు ఏదైతే కోల్పోయారో, ఏదైతే దేవుడు మానవుడిలో ఉండాలని కోరుకున్నాడో, ఏది మానవుడు వదిలేసుకున్నాడో అవి మానవునికి జ్ఞాపకం చేసి మానవుడిని మళ్ళా దేని కొరకు దేవుడు సృష్టించాడో దాని మీదకు దృష్టి పెట్టాలని దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. ప్రప్రథముగా ప్రసంగి భక్తుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ప్రసంగి గ్రంథంలోనికి మనం అందరం వచ్చినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి దేవుడు పుట్టించినప్పుడు ఇంత అసూయ ద్వేషాలు, ఈ పగలు, ప్రతీకారాలు, కక్షలు లేవు. ప్రతి వారిని కూడా దేవుడు ఎలా సృష్టించాడంటే, ఆయన ప్రేమ అన్నాడు గనక ప్రేమతో మానవుణ్ణి చేశాడు. దేవుడు యథార్థవంతుడు గనక మానవుడు యథార్థవంతుడిగా ఉండాలనే దేవుడు పుట్టించాడు. అయితే ఇప్పుడు అలా లేదని లేఖనం చెప్తున్నది. యథార్థవంతులుగా పుట్టించను గాని ఏమైందంట, వారు వివిధమైనటువంటి తంత్రాలను ఏర్పాటు చేసుకున్నారట. ఎవరికి నచ్చినటువంటి వారిలోనికి వారు వెళ్ళిపోయారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలా సాక్ష్యం ఇస్తుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక 3వ అధ్యాయం మనందరికి బాగా పరిచయమైనటువంటి లేఖనమే. 10-11 వచనాలు ఇందు గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెదికేవాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడేనూ లేడు. చాలండి. యథార్థవంతులుగా దేవుడు చేసుకున్నాడు తన జనులను. కానీ ఇక్కడ మనుషులు ఏమైపోయారు అంటే, తమ సొంత ఆలోచనను, తమ ఇష్టాలను, తన సొంత లాభాన్ని అనుసరించి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక సృష్టించినటువంటి దేవునికి బాధ ఉన్నది. ఎవరు చేశారో వారికి బాధ కలుగుతుందా లేదా? ఉనికిలోనికి ఎవరైతే తీసుకుని వచ్చారో, ఎవరైతే ఊపిరి పోసారో, ప్రాణం పోసారో వారికి ఆ ప్రాణం పోతుంటే బాధ అనిపిస్తుంది మాట. హల్లెలూయా. కనేవారికి ఉంటాయి కానీ నప్పులు చూసేవారికి ఉంటాయా? ఉండవు కదా. అలాగనే కన్నవాడు ఆయన, మానవ జాతిని కన్నవాడు ఆయన. అందుకని ఆయనకు బాధ ఉన్నది. మనుషులు ఇలా అయిపోతున్నారు, పాడైపోతూ ఉన్నారని. అందుకని ఈ యొక్క లేఖనము ద్వారా, అంటే మనం చదివినటువంటి మూలవాక్యము ఏమి సాక్ష్యం ఇస్తుందంటే, ఈరోజు మానవుణ్ణి జనాభా మనుషులు రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఎలా ఉంది అంటే, యథార్థమైన సంగతి చెప్తున్నాను ఈ రాత్రి. ఏంటి అంటే, ఒక వ్యక్తిని ఒకరు రిసీవ్ చేసుకోవాలి అంటే ఆ ఇంట్రడ్యూస్ ఎలా ఉండాలి అంటే, ఇతడు ఒక గొప్ప కులానికి చెందిన వాడై ఉండాలి, లేకపోతే అందరూ మెచ్చుకునేటువంటి ఎక్కువ ఏనైతే నమ్ముతున్నారో అలా ఒక గొప్ప మతానికి చెందిన వాడే ఉండాలి, లేకపోతే ఇతడు చాలా ధనము కలిగిన వాడిగా ఉండాలి, చాలా బలము కలిగిన వాడిగా ఉండాలి, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలా ఉంటే వారితో మనుషులు మాట్లాడడం కానీ, వారిని ప్రేమించడం కానీ, వారిని పలకరించడం కానీ జరుగుతుంది. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? అందుకని చెప్తున్నాను, భూమి మీద మనిషిని చూడలేనటువంటి విభిన్న తంత్ర కుట్ర కుతంత్రాలు కలిగినటువంటి సమాజం అయిపోయింది. దేవుడు ఇలాంటివేమీ చూడకుండా
ఇటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా నపుంసకుడిగా ఎవరికి తీసుకుని వచ్చి కలిసి వ్యాపారం చేస్తారా మీరు? మనం ఈ నపుంసకులతోటి కలిసి వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేద్దామా? కలిసి హోటల్లో టిఫిన్ చేయడానికి కూర్చుంటామా? అంటే ఏమనుకుంటారు? వాళ్ళతో కలిసి మాట్లాడితే, కలిసి కూర్చుంటే, కలిసి ప్రయాణం చేస్తే అంటే మనం ఉన్న విలువ పోతుందని అనుకుంటాం మనం కదా. కానీ దేవుడు ఎలాంటి వాడంటే అందుకే చెప్తుంది అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాడు అని అంటే 10వ అధ్యాయము అందరికీ తెలిసినటువంటి లేఖనం 34 నుండి చదువుదాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణ్ణి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు ప్రతి జనములో నుండి కూడా నీతిగా నడుచుకుని వారిని దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడట. దేవుడు అంగీకరిస్తున్నప్పుడు నువ్వు ఆప్తావా? చెప్పండి. ఈరోజు ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం, పాలు పంపులు పొందుతున్న. ఆల్మోస్ట్ మనకి కూడా మరి మా అమ్మ December 1st బాప్తిజం తీసుకున్న రోజు మొదటి మీటింగ్ చర్చిలో పెట్టాం. తమ్ముడిది 2వ తారీఖు ఇక్కడ పెట్టాం. 3వ తారీఖు పెద్ద ఇంకో చిన్నాన్నగారు అబ్బాయి తమ్ముడు పెట్టుకుంటే ఇక్కడికి వచ్చాం. 4 జొన్నాలు పెట్టాం. ఇలా కంటిన్యూగా మొత్తం 1st తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్ జరుగుతూ వచ్చాయి. ఆల్మోస్ట్ పబ్లిక్ మీటింగ్ చివరిది ఇదే. ఇంకొక వేరేది ఉంది కానీ అందరికీ అవకాశం లేదు. నేను ఒక 10 మందిని తీసుకుని వెళ్ళి వచ్చేసి కొంచెం బయట మళ్ళీ మనకి కంటిన్యూగా January 1st వరకు ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇన్ని వాక్యాలు మనం వింటున్నాం, ఇన్ని పాటలు పాడుతున్నాం, నేర్చుకుంటున్నాం. అందరూ ఎవరికి వాళ్ళే ఎవరికి నచ్చినటువంటి మందిరానికి, చర్చెస్ కి, మినిస్ట్రీస్ కి వారు వెళ్తూ ఉన్నారు. అయితే అందరము కూడా యేసయ్య పిల్లలమా కాదా? యేసుక్రీస్తు రక్షణ ఇవ్వకుండా ఒక పాస్టర్ ఇచ్చాడా రక్షణ? మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వలన కలిగింది. అయితే దేవుడు మన జీవితాలలో ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మనం ఇలాగ సమాజంలో బ్రతికి ఉండే అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇంకా నీ జీవితంలో దేవుని గురించి ఆలోచించే వ్యక్తిగా ఉండాలని. హల్లెలూయా. దేవుని కొరకు ఒక కార్యాన్ని తలపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనికి వచ్చినట్లయితే ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. ఏమని అంటే 4వ అధ్యాయము యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చాలండి. దేవుడు ఎవరట? ప్రతి క్రైస్తవులు నమ్ముతారా? నమ్మరి మాట నమ్ముతారు. దేవుడు ప్రేమ స్వరూపి. కానీ ఆ ప్రేమ స్వరూపి ఎవరికి అర్థమవుతాడంట? ఎవరికి దొరుకుతాడంట? ఎవరికి? ప్రేమ కలిగిన వారికే దొరుకుతాడంట. ఇది పరిస్థితి. మరి చెప్పు, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, నేనే మందిరానికి వెళ్ళినా, ఇది కాదు కావాల్సింది దేవునికి. ఏ మందిరానికి వెళ్ళినా అందరూ కూడా దేవుని రాజ్యానికి చేరాలి. ఒక్కో మందిరానికి ఒక్కొక్క పరలోకం ఉంటుందా? ఉండదు. ఒకే లోకం. అందరూ యేసు రక్తంలో కడగబడాలి, ఒకే రాజ్యంలో చేరాలి. అయితే అందరికీ ఒకటే బైబిల్. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బైబిల్ ఉంటుందా? చెప్పాలి. ఏమో మా సంఘానికి వేరే బైబిల్ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఉన్నారేంటి? కాదు కదమ్మా. పెదవసులకు ఇంకో బైబిల్ ఉందా అమ్మా? ఒకటే బైబిల్. చిన్న వరుసలో, పెద్ద వరుసలో, ప్రపంచంలో అందరికీ ఒకటే బైబిల్. కాకపోతే కొన్ని భాష విభజన విషయంలో, ట్రాన్స్లేట్ విషయంలో కొన్ని వర్డ్స్ అనేవి, మీనింగ్స్ అనేవి మారుతూ వచ్చాయి. అది వేరే విషయం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే కామన్ గా అందరికీ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి కలిగినప్పుడు మరి ఆ ప్రేమను నువ్వు పొందుకున్నావా? వేప పందు పళ్ళతో మొహం కడుక్కుంటే, పళ్ళు తోముకుంటే మంచిదండి. తేలు కుట్టినా పెద్ద ఎక్కదో మంచి చెప్తారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటే కోల్గేట్ ఈజ్ మ్యాక్స్ ఫ్రెష్ అని చెప్తారు. ఇప్పుడు ఏ పేస్ట్ వాడినా, ఏ రాయి అంటే పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అన్నా ఒకటే, ఏ పేస్ట్ అన్నా ఆల్మోస్ట్ అంతే. హల్లెలూయా. అంటే వేపలో ఎన్నో మంచి ఔషధాలు, ఎన్నో గుణాలు, లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి. హల్లెలూయా. ఇలాగ ప్రతి మూలకుల్లోనూ అనేక రకాలమైనవి రిసీవ్ చేసుకుంటున్నారు. మరి సృష్టికర్త ఈయనని నమ్మావు, ఈయన ప్రేమ కలిగిన వాడని నమ్మావు, ఈయన రక్తంలో పాప విముక్తి కలిగిందని నమ్మావు. మరి నీలో ఆ ప్రేమ ఉందా? నిజంగా
నిజం చెప్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా సంఘం ఎదుట, సమాజం ఎదుట నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు ప్రపంచ క్రైస్తవం అంతా కలిపితే 100% మందిలో ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. యేసయ్య నమ్ముకున్నారు సీనియర్లు, అంతే. ప్రేమ లేదు. ప్రేమ లేదని ఎలా చెప్తాను నీకు తెలుసా అంటే, ప్రేమ నాకు ఉన్నది అని అనడానికి ఒక రుజువేని చెప్పిన, నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు అందరితో కలవడానికి ప్రయాసపడతారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ రీజన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఎవరితో కలవకుండా ఏకాదిగా సెపరేట్ గా నువ్వు ఉంటున్నావో దాని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమ నీలో లేదని 100% ట్రూ ఇది. హల్లెలూయా. ఎందుకు? ప్రేమ లేకపోతే ప్రేమలోకం వెళ్ళేది అది. అక్కడ కక్ష, అసూయ, స్వార్థం, ద్వేషం, పగ, ప్రతీకారం అనే దానికి చోటు లేనటువంటి సుందరమైనటువంటి దేశంలోనికి వెళ్ళాలి. ఈ రోజు ప్రేమ లేని క్రైస్తవులు తయారయ్యారు భూమి మీద. రక్షణ పొందారు, గుడికి వెళ్తారు. స్త్రీలైతే తాలిబట్లు, కాలిమెట్లు, చెవిలీలు మొత్తం అన్ని తీసేస్తారు. పురుషులైతే ఇంకా రకరకాలుగా అన్ని చేస్తున్నారు. ఇంకా చెన్నై ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు పురుషులు మగలు మీసాలు ఉండకూడదు, మలతాలు ఉండకూడదు, వైట్ డ్రెస్లే ఉండాలి. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళ మాట. డ్రెస్సుల్లో భక్తి, వస్తువులు తీసేయడంలో భక్తి, ఇలా రకరకాలుగా పెట్టుకున్నారు. ఏంటి ఉండండి, మీ ఇష్టం, తప్పలేదు. కానీ దేవుడు దానికంటే ముఖ్యంగా నీలో ఏది ఉండాలని చెప్పాడంటే, నేను ప్రేమ స్వరూపి కాబట్టి నువ్వు ఆ ప్రేమను కలిగి ఉండాలని చెప్పాడు. ఉందా ఆ ప్రేమ? ఎప్పుడు పొందుతావు? వేప చెట్టు మంచిది. వేప చెట్టు ఏంటి, ఆ ఔషధాలు ఇప్పుడు పిల్లలకి ఇవ్వట్లేదు. మా అమ్మగారు కూడా ఈ ధనియాలు, ఈ వేప ఆ చిగుర్లు రసం ఇచ్చేవారు మాకు. అప్పట్లో మాకు ఇచ్చేవారు. అవన్నీ కూడా తీసుకుని తాగేవాళ్ళు మేము. ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలా తెలియదు మాట. నిజమే ఏంటి, అలాగా మామిడి చెట్లు ఆ రసాలని, ఇంకొక చెట్లు ఇంకో ఔషధాలు అన్ని తీసుకున్నాం. మరి ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు పొందుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, మరి ఆ ప్రేమ నీలో దేవుడు చూడాలా లేదా? అంటే దేవుడు చూడడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? నీవు యేసయ్యను ఎంత ప్రేమిస్తున్నావో, దేవుని కొరకు ఎలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావో, నింపబడి ఉన్నావో, ఆ ప్రేమను ఇతరులకు చూపించేలాగా చేస్తాడు దేవుడు. అందుకని విలియం కేరీ అనేటువంటి ఒక దైవజనుడు దేవుణ్ణి ఎంత ప్రేమించాడో మీకు చెప్తున్నాను ఈ రాత్రి. అందరికి ఇష్టమే యేసయ్య అంటే. యేసయ్య అంటే ఇష్టం, కానీ యేసయ్యకు మాత్రం చేయమన్న పని మాత్రం చెయ్యు, అది కష్టం. దేవుడు అంటే ఇష్టమే, కానీ ఆయన చెప్పిన పని మాత్రం చెయ్యు, అది కష్టం. అది ఎలా? హల్లెలూయా. రోజు స్కూల్కి వెళ్తాం కానీ ఎగ్జామ్ మాత్రం రాయను. వేరే క్లాసులోకి వెళ్తావా? బాగుంది. అలాగా రోజు స్కూల్కి వెళ్ళడం దండగ కాదు. అలా రోజు గుడికి వెళ్తావు, మంచిది, వెళ్ళండి, చక్కగా వెళ్ళాలి దేవుని వాక్యం వినడానికి. మరి అది రిసీవ్ చేసుకోవాలి కదా, రిసీవ్ చేసుకోవాలి లేదా? అందుకంటున్నాను, ఏదో ప్రేమించేస్తానంటే చల్లదిది. హల్లెలూయా. విలియం కేరీ అనే ఒక దైవజనుడు ఎంతలా దేవుణ్ణి ప్రేమించాడంటే, ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాడు, చాలా ధనము, ఆస్తి కలిగినటువంటి వాడు. అప్పటికే చాలా మంది తెలీదు సోదరులకి. నేను చెప్తాను సమాధానం ప్రశ్నలకి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఇక్కడ ఉదయిస్తూ ఉంది. క్రీస్తు ప్రేమను గూర్చినటువంటి ఒక అగ్ని ప్రవాహం ఇక్కడ ఉదయిస్తూ మండుతూ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. వాదనలో వద్దండి, దయచేసి వాదించుకోవద్దు. ఎందుకు ఉపయోగం? వాదించుకోవద్దు. ఎవరైనా సరే వాదన ఇంపార్టెంట్ కాదు. ఆయన ఆ దేశంలో ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, బ్రిటిష్ వారు ఇక్కడ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఏంటి తిప్పు కొడితే ఏంటి విదేశీ మతం అనేటువంటి సుంటాలకి నేను చెప్తున్నాను, లైవ్ లోనే మాట్లాడుతున్నాను నేను. అవును, వాస్తవం తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు? 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేశారు. 200 years. హల్లెలూయా. ఎప్పుడు 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసి వదిలేసి వెళ్ళిపోతే, ఇప్పుడు 79, 78 స్వాతంత్రాన్ని మనం చేసుకుంటూ వచ్చాం. అవునా కదా? అంటే ఈ 78 తీసేస్తే ఆ 200 సంవత్సరాలు అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు తీసేస్తే ఎంత అవుతుంది? ఇంకా 1800 సంవత్సరాలు ఉంటాయి. అంటే 1800 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు లేడు భారతదేశంలో. ఆడు వచ్చింది 200 సంవత్సరాల క్రితం వచ్చాడు. మొదటి సెంచరీ, మొదటి శతాబ్దము, 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా గారు, సెయింట్ థామస్ గారు భారతదేశానికి, సిరియా దేశం మీదుగా కేరళకు వచ్చి, ఈ భారతదేశంలో మొట్టమొదటిగా చర్చి ఎక్కడ కట్టబడిందంటే కేరళ రాష్ట్రంలో మొదటి చర్చి కట్టబడింది తోమా గారి ఆధీనంలో, ఆధ్వర్యంలో. ఏంటి
అసలు ఆ బ్రిటిష్ వాళ్ళకి తోమకి సంబంధం ఉందా? తోమా గారు భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు ఇంగ్లాండ్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి కావాలితే. నేను చదివిన చదువు నా భక్తికి ఉపయోగపడుతుంది, నేను చదివిన పురాణాలు నా భక్తికి ఉపయోగపడుతున్నాయి ఏంటి. అందుకని ఆయన ప్రేమను పొందుకోవడానికి కృప అవుతుంది మాట నాకు. హల్లెలూయా. చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఏంటి ఉపయోగం? చదువుకోలేకపోయినా పర్లేదు, చదువుకున్నా పర్లేదు కానీ ఏంటి చదువుకోకపోయినా మనం బ్రతకట్లేదా? అలాగే చదువుకోకపోయినా భక్తి చేయొచ్చు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇప్పుడు సోదరులు నిన్న కాక మొన్న పుట్టినోడు ఇంకా మీసాలు కూడా మలవలేనోడు ఏం మాట్లాడుతున్నాడు, ఇది తెల్లోల మతం అంట. నిజంగానే అంటున్నావు సోదరుడా, నీకు ఎవరైనా అలా నూరు పోసారా? మా అమ్మ అయితే ఈ యాప చెట్టు నూరు పోసేది నాకు. నీకు అలాగే ఎవరైనా ఏమన్నా నూరు పోసారు ఇది అమెరికా మతం, తెల్లోడు మతం, మాలోడు మతం అని? హల్లెలూయా. పోనీ మాదిగా అంటున్నారు కదా, వాళ్ళు ఎలా వచ్చారో చెప్తారు కొన్ని చరిత్ర. అందుకే విమర్శన అనే దానివల్ల ఇది కాదు కదా. ఫలానా కుల వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు అంటరాని వాళ్ళని. నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వెళ్ళి నేను నీటిగా ఇలాగా తయారై వచ్చాను, వాళ్ళు లేరు, వాళ్ళ పని మానేస్తారు. ఇప్పుడు నేను కంసాలయం దగ్గరికి వెళ్ళి కొంచెం గడ్డం ఏం చెప్తున్నా, క్యాబాట్కరే అంటాడు. హల్లెలూయా. అంటే వృత్తి, అది కులం కాదది. ఇక్కడ భారతదేశంలో ఎవరు ఏ వృత్తిని కలిగిన వారుగా ఉన్నారో వాళ్ళని కులాలుగా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను, మనం ఎవరు అంటే ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. చెప్పండి, మన కులం చేపలు పట్టుకునే కులమా ఏంటి? మన కులం సపోజ్ మన భాషలో తప్పేమి లేదు, నార్మల్ గా కులం పిచ్చి అనేది లేదు నాకు. బైబిల్ దగ్గరికి వచ్చినడికి కులం అనేది ఉండకూడదండి. బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కులాన్ని అని ఏలాడాడంటే ఆడు హృదయం కులిపోయిందని అర్థం మాట. హల్లెలూయా. కులం అని ఏలాడకండి, కులం పేరుని దేవుడు కోరుకోవడం లేదు అసలు. మంది ఏ కులం అంటే మట్టి కులం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద మొదటి మనుషుడైన ఆదాముది ఏ కులం అయితే మంది అదే కులం. ఒకవేళ ఆదాము రెడ్డి అయితే మంది రెడ్డి కులం, ఆదాము కాపు అయితే కాపు కులం, ఆదాము బ్రాహ్మణ అయితే బ్రాహ్మణ కులం, ఆదాము మాల అయితే మాల కులం, అంతే. హల్లెలూయా. మనమెవరు అంటే సృష్టికర్త అయిన దేవునికి ఆరాధికులం, ఆయన ప్రేమికులం. కులం కాదు కావాల్సింది, ప్రేమికులం కావాలి, ఆరాధకులం కావాలి, శ్రామికులం కావాలి. అంతేగాని కులం 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 అని అలాడితే ఉపయోగం లేదు. హల్లెలూయా. వృత్తిని కులంగా మార్చేశారు. ఫిషింగ్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి అందరు చేపలు పట్టుకునే కాలం కాదు కదా, మనకు ఒక కులం ఉంది, అగ్నికుల క్షత్రియులు అని. అలాగా ఒకటి ఎవరు ఎదిరించారు? అందుకే చెప్తున్నాను, చరిత్ర వాస్తవము ఏమీ తెలియకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ద్వేషాల చేత ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈరోజు మనుషులలో ఈ ప్రేమ కరుమరుగైపోయిందండి. మనుషుల మధ్య ఈ ప్రేమ పోయింది. శత్రుత్వం, పగ, ప్రతీకారం. ఎలా వచ్చింది శత్రుత్వం? నీకు ఎవరు నేర్పించారు? నీకు ఎవరు ట్రైనప్ చేస్తున్నారు? పగ, ప్రతీకారం ఎందుకు వస్తున్నాయి నీలో? అంటే ఇదో మమ్మల్ని ఎలా అన్నాడు వాడు, చూడు మమ్మల్ని అంటావా చూడు అంటే అసలు ఏమన్నారు అసలు అంటే ఆలోచన లేదు. మన 200 సంవత్సరాల క్రితం వచ్చిన బ్రిటిష్ వాడిని పట్టుకోండి, 52వ సంవత్సరం మొదటిలో ఇవి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఆడెవడ పుట్టలేదు, వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా పుట్టలేదు అప్పటికి. తోమా గారు భారతదేశంలో చర్చి కట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్రిటిష్ వాళ్ళు అన్నా కదా, వాళ్ళ తాత ముత్తాతలు ఎవడో పుట్టలేదు. ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా రాదు అప్పటికి. ఇది చరిత్ర. అయితే అటువంటి 200 సంవత్సరాల క్రితం విలియం కేరీ గారు ఈ భారతదేశాన్ని ప్రేమించి వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం లేదు ఆయనకి. అలాగైనా సరే ఆయన ఇంచుమించు ఒక 6 నెలలు సముద్ర ప్రయాణం చేసి భారతదేశానికి కలకత్తా, సెరింపుర ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చేసరికి భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏంటి పరిస్థితి అంటే, భర్త చనిపోతే నిర్దాక్ష్యంగా అదే భర్త చితి మంటల్లో ఆ భార్యలో కూడా తగలబెట్టేటువంటి సంస్కృతి, సాంప్రదాయం ఉంది ఇక్కడ. విలియం కేరీ గారు వచ్చేసరికి ఇది ఎవరు రూపుమాపారు? క్రీస్తు వచ్చి ఇక్కడ క్రీస్తు భక్తులు వచ్చి మతాన్ని మార్చలేదు ఎవరు కూడా. ఎవరో ఎక్కడి నుంచో వచ్చేసి మార్చేస్తే మారిపోతారా? ఈజీగా మారిపోతారా? ఎవరు మారరు అసలు. హల్లెలూయా. ఆయన వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే భూమి మీద మనిషి ఆయుష్ వెళ్ళిపోతాడు. ఎవరైనా సరే ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతే ఆరోగ్యంగా ఉండి బాగా ఉండి ఆ కుటుంబానికి ఆ పిల్లలు కూడా దిక్కును కూడా ఏం చేసేవారంటే తగలబెట్టేసేవారు. ఇక్కడ ఇది చెప్పండి, ఇది సంస్కృతియా? ఇది ధర్మమా? ఇది వాస్తవం కాదా? దీని గూర్చి రాజా రామ్మోహన్ రాయ్ ఆయన కూడా దీని గూర్చి పోరాడుతూ ఉన్నాడు.
విలియం కేరీ గారు ఆయనకు తోడయ్యారు. సతీ సహగమనాన్ని రూపుమారినటువంటి వీరుడు ఎవరంటే సృష్టికర్త, ప్రేమికుడు. హల్లెలూయా. ఆయనను ప్రేమించకపోతే విలియం కేరీ గారు ఇక్కడ ఎందుకు వస్తారండి? విలియం కేరీ గారు భారతదేశంలోకి వచ్చి ఎవరిని మతం మార్చలే. ఏం మార్చాడు అంటే ఇక్కడ సంస్కృతి ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి అండి. ప్రతి ప్రాంత ప్రజలకు, ప్రతి జాతి ప్రజలకు వారి వారి సంస్కృతిలో అనుకుంటే మంచిదే, ఉన్నట్టు తప్పలేదు. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే భర్త చనిపోతే భార్యను తగలబెట్టడం ఏంటంటే అసలు ఇది లేదని పోనీ ఎవరైనా చెప్పగలరంటే ఉన్నది ఖచ్చితంగా. పోనీ ఇది ఎలా రూపుమాపబడింది భారతదేశం అంటే, కానీ రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు కోరుకుని ఇది రూపుమాపారు. హి ఈజ్ ఏ క్రిస్టియన్. హల్లెలూయా. ఆయన చెప్పండి, ఇప్పుడు మార్చింది కులాన్నా పద్ధతినా? హల్లెలూయా. పద్ధతిని మార్చాడు ఆయన. హల్లెలూయా. కాలం అయిపోయి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఇంకా ఆయుష్తో ఉన్నవాడిని కాల్చేసి చంపేయడం అది ఎలాగ న్యాయం అవుతుందండి? ఇలాగ వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఆ ప్రేమను చేశారు. కానీ నేను చెప్తున్నాను, ఏ క్రీస్తు ఒక్కడే ప్రేమికుడా, మిగిలిన వారి ప్రేమ కాదని నేను అనలేదు కదా అండి. నువ్వెవరిని ప్రేమించినా, నువ్వెవరిని ఆరాధించినా ఐ హావ్ నో అబ్జెక్షన్. హల్లెలూయా. నో అబ్జెక్షన్. నీవు నిజమైన ప్రేమను నువ్వు పొందుకుంటే, అంటే నేను క్రీస్తు ప్రేమను పొందుకున్నాను, ఆ ప్రేమ నన్ను కాపాడింది, ఆ ప్రేమ నన్ను నడిపిస్తుంది. సరే, నువ్వు వేరే ప్రేమను పొందుకుంటే ఆ ప్రేమతో సమాజంలో అందరితో కలిసి ఉండు, ఆ ప్రేమతో అందరితో ప్రేమగా ఉండు. నువ్వు ఏంటి బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఎవరు చెప్పినా శత్రువులుగా ఉండమని చెప్పలేదు, మిత్రులుగా ఉండాలని చెప్పింది, ప్రేమగా ఉండాలని చెప్పింది. అందుకని నేనేమంటానంటే ప్రతి వారు వారి గ్రంథాలు చదవాలి. మొదటిగా వారి గ్రంథాలు ప్రతి వారు చదివితే ఒక వాతావరణం ఏర్పడుతుంది మాట. హల్లెలూయా. ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకే పని చేస్తారండి? అందరూ పోలీసులు అవుతారా? అందరూ డాక్టర్లు అవుతారా? అవరు కదా. చదువుకున్న వాళ్ళందరూ కూడా వివిధమైన ఉద్యోగాల వైపు వాళ్ళ కళలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అంబిషన్, వాళ్ళ డ్రీమ్ కొరకు వెళ్ళిపోతారు. అలాగనే భూమి మీద ఎవరికి నచ్చినటువంటి దానిని వారు నమ్ముకోవచ్చు. హల్లెలూయా. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, భారతదేశ ఆర్టికల్ 26, 25 ప్రకారంగా రాజ్యాంగంలో ఏంటి ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఒకటి ఉంది. రాజ్యాంగ ప్రకారంగా నీకు నచ్చినటువంటి దాన్ని నువ్వు అవలంబించవచ్చు. దాన్ని కాదని హక్కేమీ లేదండి. నువ్వు నాకు నచ్చిన భోజనం చేయాలి, నాకు నచ్చిన చదువు చదవాలి, నాకు నచ్చిన బట్టలే కట్టుకోవాలంటే అదేలా అవుతుందండి? అది కట్ కాదు కదా. కాబట్టి నిజంగానే నీకు ఇంకొక వ్యక్తిలో ప్రేమ ఉందనుకో, ఆ ప్రేమతో ఉండి సమాజంలో ఇగో నేను ఆరాధించే వ్యక్తులు ఈ ప్రేమ ఉందని ఆ ప్రేమతో ఉండి అందరినీ రిసీవ్ చేసుకో, ఆ ప్రేమతో కలిసి ఉండు. అప్పుడు మతాల మధ్య గొడవలు ఉంటాయండి? ఉంటాయా? ఉండవు అసలు. మతాల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? మతాల మధ్య గొడవలు నేను క్రైస్తవులను అడుగుతున్నాను ఒక మాట. రక్షణ పొంది చాలా ఏళ్ళు అవుతుంది కదా, నీకు బైబిల్ ఏమన్నా తెలుసా? బైబిల్ ఏమన్నా తెలుసా? పాస్టర్లు కూడా నేను చెప్తున్నాను, పాస్టర్లు అయితే బైబిల్ కాదా ప్రామాణికం? బైబిల్ కాదా? ఏది ఇందులో ప్రేమ ఏమైనా పొందుకున్నారా? ప్రేమ పొందుకుంటే ప్రేమతో నింపబడిన వారికి లోపల ద్వేషం పెట్టుకునే ఖాళీ ఎక్కడ ఉంటదండి? ఉంటదా? కుళాయి వస్తుందండి, ఆల్రెడీ డ్రమ్ అంతా నింపేసిన తర్వాత ఇప్పుడు ఇంకా నీళ్ళు అందులో వేయాలంటే అవుతుందా? అలాగే నేను చెప్తున్నాను, సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమతో నీ హృదయం అంతా నింపబడుతూ ఉంటే ఇంకా అసూయ ఇందులో ఎక్కడ ఉంటదండి? పడుతుందా? ఉండదు, వెళ్ళిపోతుంది అది బయటికి. కక్ష, క్రోధం ఇది ఉంటదా? ఉండదు. అలాగా ప్రతి వారు మత గ్రంథాలలో ఉన్నటువంటి మనిషిని తీసుకుని ప్రేమతో ఉంటే ఒకరి మీద ఒకరి ద్వేషం ఎవరికి ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి మనిషి సంతోషంగా గడపవచ్చు. హల్లెలూయా. ఈ తరములో ఉత్తి క్రైస్తుని కాదు నేను. హల్లెలూయా. ఈ తరములో ఇలాగ అందరము కలిసి సృష్టికర్త అయినటువంటి త్రోవలో నడవాలని దాని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాటికి పూనుకున్నటువంటి అసలైనటువంటి క్రైస్తవ వారసుని మాట. దీంట్లోకి వెళ్ళాలి క్రైస్తవం అంతా కూడా. నువ్వు ముందు వచ్చావా, నేను ముందు వచ్చావా, నువ్వు ముందు నమ్ముకున్నా నేను, ఇది ఇంపార్టెంట్ కాదండి. ఇది ఇంపార్టెంట్ కాదు. ఎవరు ముందైతేనే తప్పేముంది. అయితే ఇది అందరికీ, ముందు ఉన్న వాళ్ళకి, వెనుకున్న వాళ్ళకి, ఏంటి మధ్యలో నమ్ముకున్న వాళ్ళకి, అందరికీ ఏంటి మాదిరి ఏంటి? బైబుల్. హల్లెలూయా. అందుకనే లేఖనం ఏమని సాక్షిస్తుందంటే
వీళ్ళు ఫలానా కుల వాళ్ళు వీళ్ళు చిన్న చూపు చూడాలి, వీళ్ళు ఫలానా మత వాళ్ళు వీళ్ళు చిన్న చూపు చూడాలి, మేము ఇది నమ్మేసుకున్నాం మిగిలిన అందరూ వేస్ట్. ఇలాగా కాదు, అది తప్పు. మిగిలిన వేస్ట్ అనేటువంటి రైట్స్ ఎవరికీ లేదు, అలా అనే హక్కు ఎవరికీ లేదు మాట. నువ్వు నిజంగా నమ్మింది సత్యమైతే, ప్రేమదైతే, ఆ ప్రేమతో నువ్వు నింపబడి నువ్వు ఆరాధించే వ్యక్తి నీ గుండెల్లో నుండి ఇతరులకు కనబడేలాగా నువ్వు బ్రతకాలి. అలా లేరు ఎవరన్నా. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమాలో పౌలు 3:10-11 చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ఏం చేశానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడంటే చూడండి, అందరూ ఒక మారు నిర్గమకాండం 32వ అధ్యాయంలోనికి రండి. త్వరగా మనం ముగించుకుందాం. హల్లెలూయా. అండ్ ఇంకా రేపు ఎల్లుండి పబ్లిక్ మీటింగ్ లేవు, రేపు గ్యాప్ ఇచ్చాం. ఆదివారం మళ్ళీ 4 ఆరాధనలు కంటిన్యూ జరుగుతాయి. సోమవారం పగల యానంలో క్లోజ్ అవుతుంది, మంగళవారం నైట్, బుధవారం నైట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు. గురువారం మనం జనవరి 1 ఆరాధనతో ముగించబడతాం. లాస్ట్ నైట్ ఇప్పుడు మన అందరికీ కొంచెం ఓపుతో ఉందాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 8వ వచనం, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు, చాలండి, ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఐగుప్తులో నుండి విడిపించి రక్షించి వారి పట్ల ఎన్నో కార్యాలు చేస్తే వారు ఏం చేశారు? త్వరగా త్రోవ తప్పిపోయారట వాళ్ళు. అక్కడ అంతా చెప్పారు, కొన్ని మైకులు చెప్పకూడదు. హల్లెలూయా. త్వరగా త్రోవ తప్పిపోయి వారికి నచ్చినట్లుగా బ్రతికేస్తున్నారట. ఈరోజు చెప్తున్నాను, నువ్వు ఏ త్రోవలో నీవు ఉన్నావు. అందుకే మన మూలవాక్యంలో ఆ నపుంసకుడే అతన్ని స్త్రీగా మనం గౌరవించాలా లేక పురుషుడిని గౌరవించాలా? అయ్యబాబు ఎలా పిల్లలతో సైతం వాళ్ళు కనబడితే ఒకరినొకరు చూసుకుని ఇలా నవ్వుకుంటారు. ఎందుకు వస్తుంది నవ్వు నీకంటే? వీళ్ళు స్త్రీ కాదు, పురుషుడు కాదు, అందుకని అలా అనిపిస్తాం. అవునా కదా? అంటే అటువంటి వారికి కూడా నిత్య జీవం ఇవ్వడము దేవునికి ఇష్టమయ్యినది. మధ్యలో నువ్వెందుకు దూరతావు? ఆపడానికి నువ్వే వరకు. హల్లెలూయా. అతడు ఆరాధించడానికి వచ్చాడు, ఆరాధించుకున్నాడు, ఏదో సమర్పించుకున్నాడు, ఒక గ్రంథాన్ని చదివి వెళ్ళిపోతుండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? అయ్యో, ఎంతో దూరదేశం నుండి ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు చదువుకుని. అయ్యో, అతడు వచ్చినది వ్యర్థమైపోకూడదని దేవుడు కోరుకున్నాడు. అలాగే నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ప్రజలందరూ కూడా నష్టపోకూడదని, భూమి మీద ఉన్నటువంటి యావత్ మానవ జాతి అంతా కూడా పరమునకు చేరాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరమాత్ముడైనటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మాట. ఆయన కోరుకుంటే సరిపోతుంది అండి, మనం ఉండొద్దా? అందుకని ఆ లేఖనం ఏం చెప్పిందంటే, ఇప్పుడు చదవండి మూలవాక్యం. నీవు చదివినది గ్రహించుచున్నావా? చాలండి, అతడు ఒక మంచి మాట చెప్పాడు. నువ్వు బ్రదర్ ఏదో చదువుతున్నట్టున్నావు. అవును చదువుతున్నానండి, నేను మందిరానికి ఆరాధించడానికి వచ్చాను, దేవుడిది ఒక తాళపత్రం చదువుతున్నాను. అవునా, మీరు ఏం చదువుతున్నారు, గ్రహించారా అని అడిగారు. అతడు ఏమన్నాడంటే, ఎవడు నాకు త్రోవ చూపుకుంటే ఎలా నాకు తెలుస్తుంది అన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు వింటున్నటువంటి వాక్యము నిన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటుంది? నీవు చదువుతున్నటువంటి వాక్యము నిన్ను ఎక్కడ ఉండాలని కోరుకుంటుంది? కక్షతో ఉండాలని కోరుకుంటుందా వాక్యం నిన్ను? పగతో బ్రతుకని చెప్తుందా వాక్యం నిన్ను? చెప్పలేదు కదా. అందుకే చెప్తున్నాను, ఈ రోజు వందలాది ప్రసంగాలు విన్నాననుకుంటున్నా కానీ ఆ విన్నది నువ్వు ఏమన్నా గ్రహించి నీ మనసు మార్చుకున్నావా? బైబిల్ రోజు చదువుతున్నానని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు చదువునిది నువ్వు గ్రహించి దాని ప్రకారంగా నువ్వు బ్రతకగలుగుతున్నా అంటే చాలా కష్టం. మరి అలా నువ్వు చేయకపోతే వ్యర్థం కదది. చెప్పండి, దుర్వినియోగం అవుతుందా లేదా? ఎవడు నాకు త్రోవ చూపించకపోతే ఎలాగా అంటున్నాడు అతడు అంటే, నేను చెప్తున్నాను, పిలుపు అతని దగ్గరకు రాగానే ఏం జరిగిందంటే, అతనుకు సరైనటువంటి త్రోవ తన జీవితానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సరైన త్రోవ అంట యెషయా ప్రవక్త చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము ఎవరైనా కనబడితే సహాయం చేయండి. అక్కడ ఇదే త్రోవ, దీనిలో నడువుడి. 21 చదువుతాను. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని
నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడెను. హల్లెలూయా. ఏంటంటే త్రోవ, ఇదే త్రోవ అంట, ఇదే త్రోవ. నేను చెప్తున్నాను, ఈ రోజు మనం ఒక ఊరికి వెళ్ళడానికి అనేక త్రోవలు ఉన్నాయి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, విమానం మీద వెళ్ళే ప్రయాణం ఉంది, వాడ మీద వెళ్ళే ప్రయాణం ఉంది, ట్రైన్లో వెళ్ళే ప్రయాణం ఉంది, కార్లో వెళ్ళే ప్రయాణం కూడా ఉంది. అవునా కదా? సోదరులు కొంతమంది యాత్రలో కాలినడకన కూడా యాత్ర చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అనేక రకాలుగా ఆ త్రోవల్లో నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే భూమి మీద మన ప్రయాణాలు అనేక త్రోవలు ఉన్నాయి, మంచిదే. కానీ మరి దేవుని దగ్గరకు చేరడానికి కనుక ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చేరుకోవడానికి ఏ త్రోవ అది ఉందా? అంటే జనులు ఈ భూమి మీద ఈ రోజు తమ జీవితంలో ఉదయం మొదలుకొని నైట్ పడుకునే వరకు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, మంచిదే. కుటుంబ పోషణ కొరకు, ముందు టార్గెట్ కొరకు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, మంచిది. అయితే ఈ భూలోకం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. భూలోకం శాశ్వతం కాదన్నప్పుడు మరి ఏది శాశ్వత లోకమో నువ్వు తెలుసుకోవాలి కదా. శాశ్వతమైన దాన్ని నువ్వు పొందుకోవడం కొరకు మరి నువ్వు జీవితంలో ఏమి కేటాయించకపోతే ఎలా? హల్లెలూయా. ఏమి కేటాయించరంట, ఎవరికి వాళ్ళే నమ్మేసుకున్నారు. మాదే గొప్పదని అందరూ అంటున్నారు. ఇలాగా గొడవలు పెట్టుకుని, ఇలా ఒకరినొకరు ద్వేషించుకుని, ఇలా ఒకరినొకరు దూరం పెట్టుకుని, ఇలా బాగుందేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తున్న వారిని, ఇలాంటి వాళ్ళని కోరుకోవడం లేదు దేవుడు. ప్రేమ లేని వారిని దేవుడు కోరుకునేది ఎంత అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేస్తే అసలు దేవుని ప్రేమే పొందలేని వారిని దేవుడు కోరుకునేది. అంటే ఈ రోజు ఎంతో మంది దేవుని ప్రేమకు అడ్డుగా ఉండిపోయారన్నమాట. దేవుడు కూడా ఏమి తెలియదు, తప్పుకో నీకేం తెలియదు అంటారు కొంతమంది. హల్లెలూయా. మన ఇంట్లో చూస్తాం కదా కొన్నిసార్లు సినిమా, ఏమంటారో నువ్వు తప్పుకో, నీకు తెల్ల అసలు వేసేస్తానండి. అలాగా దేవుడికి కూడా ఏమీ తెలియదు మాట, పాపం ఏమీ తెలియదు, అన్ని వీళ్ళకే తెలుసు. దేవుడు ఒకరిని క్షమించాలనుకుంటున్నాడు మాట. ఆ రోజు కూడా అంతే. యేసుప్రభువారు మార్తా మరియమ్మల ఇంటికి వెళ్తే ఈ జ్ఞానం ఎక్కిపోయిన శాస్త్రుల పరిచయాలు ఈ కారాలు మిరియాలు రుబ్బేస్తున్నారు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభువారు. జక్కయ్య దగ్గరికి వెళ్తే ఏమన్నారు అక్కడ? లూకాసు వార్త 19 కనబడుతుంది, చూడొద్దులే. ఏమన్నాడా? ఏంటి ఈయన పాపైన మనిషి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి? ఎవరంటే జక్కయ్య పాపైన మనుషులంట. పచ్చకాళ్ళు వచ్చినడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. జక్కయ్యలోనేమో యేసయ్య అబ్రాహాము కుమారుడిని చూస్తే ఆ జక్కయ్యని అందరూ ఎలాంటి వారిని చూశారు? పాపిగా చూస్తున్నారు. అంటే యేసయ్య కొలికి వీళ్ళ కొలికి ఎంత తేడా ఉందో. హల్లెలూయా. యేసయ్య ప్రేమిస్తున్నటువంటి జనులను కొంతమంది పాస్టర్లైనా విశ్వాసులైనా ఎలా చూస్తున్నారో జక్కయ్యని చూసినట్లు చూస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అది మాట. అంటే ఏమీ తెలుసుకోవడం లేదు. ఇంకా మేము ఇంతే, మేము ఇలాగే బ్రతికేస్తాం, మాదే సత్యం, మాదే కరెక్ట్, మేము నమ్మిందే సత్యం, ఏమి ఇలాగే వెళ్ళిపోతుంది. సరే, నువ్వు నమ్మింది సత్యం, నీదే కరెక్ట్ అయినప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్రేమ, ఆ విధానము, ఆ సత్యాన్ని ఇతరులకు నేర్పించే ఆ మనసు ఉండాలా లేదా? ఉండదంట. ఇదే సత్యం అంట. ఏంటి ఇదా కోరుకునేది దేవుడు? అందుకే చెప్తున్నాను, మనం మారాలండి, మనం మారాలి. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, వచ్చి ఏం చేయాలో అన్ని జరిగిపోయినాయి. ఇక మీదట రాకడ రావడానికి దేవుడి చేతుల్లో లేదు. రాకడ తెలుసా? ఇది క్రైస్తవ సమాజం అందరూ తెలుసుకోవాలి. రాకడ ఈ భూమి మీదకి రావడం యేసు ప్రభువారి చేతుల్లో లేదు. హల్లెలూయా. వీడెవర్రా బాబు ఏదో మాట్లాడుతున్నాను, నిజమే, వీడి కోసం అందరూ ఏదంటే ఏమనుకున్నా కానీ నిజమే. హల్లెలూయా. రాకడ ఎవరి చేతిలో లేదట? యేసు క్రీస్తు ప్రభువారి చేతుల్లో లేదు రాకడ. మరి ఎవరి చేతుల్లో ఉంది? ఏంటి? రక్షణ యేసయ్య చేతుల్లో ఉంది, పాప పరిహారం యేసయ్య చేతుల్లో ఉంది. అన్ని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి అన్ని చేశాడు. ఇప్పుడు రాకడ మాత్రం ఆయన చేతుల్లో లేదు. ఈ వాక్యం అండర్లైన్ చేసుకుని బైబిల్లో అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదవండి, అండర్లైన్ చేసుకోండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్త నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసయుండుట ఆవశ్యకం. హల్లెలూయా. ఏంటంట? అంతవరకు పరలోకంలోనే ఉంటాడంటే యేసయ్య. ఎంతవరకు? అందుకంటున్నాను,
ఏంటి నిజమే, మన జీవితంలో ఎవరికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకమునుపు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఉంటుండగా ఏండి యేసయ్య దొరికాడు కదా ఒక్కొక్కరికనే కదా. యేసయ్య దొరికిన తర్వాత నాకు కావలసినటువంటి ఆయన దొరికాడు, నన్ను ప్రేమించేటువంటి దేవుడు దొరికాడని ఎంతో మంది, వేల మంది ఒంటరిగా ఉన్నా, ఎవరూ లేకపోయినా సరే, చుట్టూ ఎన్నో సమస్యలు బాధలున్నా సరే దొరికిన దేవుని పెట్టి ఆనందంగా బ్రతికేస్తున్నారు. ఎవరు పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా, సరైన తిండి ఏమీ లేకపోయినా ఓ గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు దొరికాడని చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారంటే. హల్లెలూయా. ఎంతో ఇచ్చాడైనా. నేను చెప్తున్నాను, వచ్చాడైనా మొదటిసారి కన్యమరియా గర్భమున ఈ భూమి మీదకు వచ్చి యవ్వన ప్రాయంలోనే తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీదకి చెల్లించాడు. చాలా మంది అంటున్నారు సోదరులు, తెలియక అందుకే అంటున్నాను సోదరులు, ఎవరికైనా ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉంటే ఇది పాపుల మతం అని, ఇది మానవాళ్ళ మతం అని, ఇది మాదుగోళ్ళ మతం అని నిజంగానే ప్రశ్న ఉండి భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారని దేశం మీద నిజంగానే ప్రేమ ఉంటే చిన్న వర్షంలో ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా మీ ప్రశ్నలకు ప్రేమతో పరిష్కారం, సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. పాపోహ పాపకర్మ పాపం అంటే ఇవన్నీ కూడా పురాణాలలో ఉన్నాయి. పాపోహ పాపకర్మ అని చెప్పేసి ఈ స్వామీజీలందరూ కూడా వేద ఋషులు మహర్షులు ప్రార్థన చేశారు. హల్లెలూయా. పాపము, ఓ పరమాత్ముడా, మేము పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపములో చచ్చిపోతున్నాం, మా పాపము నుండి మమ్మల్ని కరుణించు ఓ పరమాత్ముడా అని వేద ఋషులు వేదాలలో పాపాల కోసం బోల్డ్ శ్లోకాలు ఉన్నాయండి. పాపం నుండి విడుదల పొందడానికి బోల్డ్ శ్లోకాలు ఉన్నాయి. దేవేంద్రుడు, దేవతలకు గురువైనటువంటి దేవేంద్రుడు ఋగ్వేదంలో ఒక పాపము నిమిత్తము ఒక రక్తాన్ని బలి అర్పించినట్లుగా లేఖనాలు ఉన్నాయి. అంటే క్రైస్తవం పాపం కోసం మాట్లాడుతుంది. పాపము నుండి విముక్తి పొందడానికి సృష్టికర్త దేవుడు రక్తాన్ని చెల్లించాడని చెప్తూ ఉంటే ఇది పాపుల మతం అని ఎలా అంటారు? మేము పాపం చేస్తాం, పాపంలో పుట్టాం, పాపం నుండి మాకు విముక్తి కలగాలని పురాణాలలో మహర్షులు బోలు శ్లోకాలు ఉన్నాయి. అశ్వమేధ యోగం అనగా గుర్రాన్ని బలిచ్చారు, అజామేధం మేకలను బలిచ్చారు, వృషభం ఎద్దులను బలిచ్చారు, కోళ్ళు, పావురాలు, గువ్వలు మోషే ధర్మశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బలులు ఎందుకు ఇచ్చారంటే రక్త ప్రోక్షణ కొరకు. నేను ఎన్నోసార్లు రిపీట్ చేసే మాట అది. సర్వ పాప పరిహారకు రక్త ప్రోక్షణ అవశ్యకం, రక్తం పరమాత్మీయ పుణ్యదియాన బలియాగం. సర్వ మానవాళి పాపము కొరకు భగవంతుడు ఒక రోజున ఇలాగే ఈ భూమి మీదకి వస్తాడు. పరిశుద్ధుడిగా ఆయన తన రక్తాన్ని చిందిస్తాడు. ఆ రక్తపు నదులు మానవునికి పాప విముక్తి కలుగుతుందని పురాణ వేద గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే క్రైస్తవులు బైబిల్ బాగా చదవండి, ప్రేమతో బ్రతకండి. ఇతర మతస్థులుగా ఉన్నటువంటి సహోదరులు కూడా మీ గ్రంథాన్ని బాగా చదవండి. ఆ ప్రేమతో మంచిగా అందరితో కలిసి మెలిసి బ్రతుకుతాం. హల్లెలూయా. అందుకని ఆ నపుంసకుడు చదివాడు కానీ అది అర్థం కాలేదు, తన త్రోవలో తను వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు అలాగే క్రైస్తువులు కూడా బైబిల్ చేతిలో ఉంది కానీ అది అర్థం కాలేదు, ఎవరికి నచ్చిన వేళ వెళ్ళిపోతున్నారు. కనుక అందరూ ఇలాగే ఉంటే ఒకరికొకరికి శత్రుత్వం పెరిగిపోతుంది. అవును, ఒక మాట చెప్తున్నాను, దేవుడు తన జనులను, ప్రజలను, క్రైస్తవుల కోసం మాట చెప్తున్నాను, ఎవరి కాదు వేరుగా ఉండాలని చెప్పాడా దేవుడు? మనం కలిసి ఉండాలని చెప్పాడా? కలిసి ఉండాలని చెప్పాడా లేదా? 133వ కీర్తన రాశాడు దేవుడు. ఎందుకు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇప్పుడు ఉందా ఐక్యత క్రైస్తవులకి? అంటే వేరే సంఘానికి వెళ్తే వాళ్ళు క్రైస్తవులు కాదా? ఆ భావన ఉండకూడదు అందరికీ. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడ్డాం, సహోదరులం అంటే అందరూ కూడా. అంటే ఇక్కడ మాత్రమే కాదు, మళ్ళా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ సంఘాన్నైనా ప్రేమించాలి, ఎవరితోనైనా కలిగి. నాకు చెప్పాలి కానీ నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను చెప్పలేనప్పుడు మరి ఎలా వెళ్తాను చెప్పండి? ఎవరైనా పలానా రోజు మాకు ప్రార్థన జరుగుతుంది రండి అని అంటే సంఘాన్ని తీసుకురమ్మంటే సంఘాన్ని తీసుకుని వెళ్తాను. లేదు మీరు ఒక్కరే రండి, లేదంటే మీతో 2-3 తెచ్చుకొని పర్లేదంటే ఆ 2-3 తెచ్చుకుంటారు. హల్లెలూయా. ఎక్కడికి చెప్పినా నేను వెళ్తాను. వాక్యం ఎత్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళానేది ఏం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా అలా కిందకు వచ్చినా కూడా అయ్యో పాస్టర్ గారు కిందకు వచ్చాను, అయ్యో మీరు అంత ఫీల్ అయిపోతుందండి పాస్టర్ గారు ఎవరు చెప్పారు? లేదు, నేను మనిషినే. కింద కూర్చోకూడదా? తప్పేముంది? యేసయ్య శిష్యులు పాదాల దగ్గర కూర్చొని పాదాలు కడిగాడండి, నేర్పించాడు ఈ తగ్గింపు జీవనదా. అయ్యగారు ఏమనుకున్నావు,
కాదు కాదు, అసలైనటువంటి అయ్యగారు పరమాత్ముడు. హల్లెలూయా. కనుక యేసు రక్తంలో కడగబడినటువంటి మనం అందరం కూడా సహోదరులుగా ఈ ఐక్యతతో ఉండాలి. అలాగనే భారతదేశంలో ఉన్నాం, మరి ఏ మతస్థులైనా ఏ కులలైనా భారతీయులు మనం అందరం సహోదరులు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా. మళ్ళీ అందరూ కలిసి ఉండాలి. భారతీయులు ఏంటోళ్ళు మీరు, మీరు ఏంట్లో అన్నది ఒక ఆవిడే మొన్నసారి సువార్తకి వెళ్దా అక్కడ, బాబు వెళ్ళరా మీరు ఏమిట్లో అంది, చింతుట్లు అన్నాను నేను. అదే ఏమిట్లో చింతుట్లు అన్నాను. ఏంటి బాబు అంటుంది. మన ఊరు వెళ్ళాం కదా, బెక్కోలు వెళ్ళాం కదా, అక్కడ అడుగుతుంది, నవ్వుతుంది, పెద్ద ఆవిడ మాట ప్రేమతో అడుగుతుంది, చెప్పాబు చెప్పాడు. ఎందుకమ్మా ఈ పోయే కాలం ఎందుకు వచ్చింది, ఎప్పుడు రక్షణ పొందామని అడుగు, నీ సాక్ష్యం ఏంటో అడుగు. అంతేగాని ఏమిట్లు తెలుసుకుంటే ఏం చేస్తావు సార్, నాకేమన్నా ఎడతావా? హల్లెలూయా. ఇదో ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. ఎక్కడికైనా వెళ్తే ఏమిట్లు అంట, ఏమిట్లో. హల్లెలూయా. అంటే వాళ్ళు అనుకున్న ఉట్టు చెప్తే చేరేసి కూర్చోబెడతారేమో, సిగ్నేసి ఎడతారేమో, లేకపోతే ఇంకో ఉట్టు చెప్పావు అనుకో నువ్వు పక్కన ఎడతారేమో. ఎందుకు వచ్చింది పోయే కలివిది? క్రైస్తవులు కులం కోసం ఉండకూడదండి. హల్లెలూయా. దేవుడు అందుకే అన్నాడు, ఆయన నీతిగా నడుచుకున్న వారు అందరినీ అంగీకరిస్తాడంటే ఆయన. యేసయ్య వాళ్ళు ఎందుకు అంటావా? నేను చెప్తున్నాను, ఇంకా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో తోమా గారి చేత క్రీస్తు శకం 52 సంవత్సరంలో మొట్టమొదటిగా బాప్టిజం పొందినటువంటి వారు ఎవరు అంటే కేరళ బ్రాహ్మణులు. హల్లెలూయా. ఇది చరిత్ర, ఇది. హల్లెలూయా. ఎవరు పొందారు బాప్టిజం? కేరళలో ఉన్నటువంటి బ్రాహ్మణుల వర్గం పొందారు. వాళ్ళు ఉదయకాలం సంధ్యావందనం చేస్తుండగా ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పగా, తోమా గారిని వారు ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందినవాడు, నువ్వు ఏ భాష, నీ ప్రాచీన భాష ఏది, ఏంటి నేటివ్ ప్లేస్ ఏంటని అడుగుతారు కొంతమంది. మాది చిన్నవాసల తాళర దగ్గర అంటే, నిజం చెప్పు నువ్వు ఆ ప్రాంతంలో వాడువా, నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, మీ సొంతూరేరా బాబు, నేను చెప్పేది చిన్నవాసల. హల్లెలూయా. బై బర్త్ మా అమ్మ ఎక్కడ పుట్టింది, మా నాన్న ఎక్కడ పుట్టాడు, మా తాత ఎక్కడ పుట్టాడు, నేను ఎక్కడే పుట్టాను. మా అమ్మది ఊరే, మా నాన్నది ఊరే, మా నాన్నమ్మది ఊరే, మా అమ్మమ్మది ఊరే, నాది ఈ ఊరే, మా ఆవిడది కాదు ఈ ఊరు. హల్లెలూయా. అలాగా మొదటిగా కేరళలో ఉన్నటువంటి బ్రాహ్మణులు తోమా గారిని చూసి, అంటే ఎలా చూస్తారు చెప్పండి ఒక మనిషిని? ఈ రోజు ప్రజలు ఒక మనిషిని ఎలా చూస్తున్నారు అంటే, వీళ్ళు ఫలానా మతానికి చెందిన వాళ్ళరా అంటే, ఎవరికి వాళ్ళే క్రైస్తవులు అంటే ఇంకో మతానికి చెందిన వాళ్ళని క్రైస్తవులు చూస్తున్నారు, ఇంకో మతానికి చెందిన వాళ్ళు ఇంకొకరు చూస్తున్నారు. కానీ కేరళలోకి వచ్చినటువంటి తోమాని, హూ ఆర్ యు, నీవెవరు, నీ భాష, నీ విధానం అంతా కొత్తగా ఉందేంటి అని వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి తోమా గారిని వెళ్ళి రకరకాల ప్రశ్నలు అడగడం జరిగింది. వారికి చెప్పాడు, నేను పాలస్తీనులో పుట్టాడు ఒక రక్షకుడు, ఆయన ఇలా పుట్టాడు, ఆయన పుట్టుక ఇది, ఆయన మరణం ఇది, ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగకూడదని వేద మహర్షులు లేఖనాల్లో రాసుకున్నారు. బైబుల్ చెప్పబడింది. యేసు ప్రభువు వారు సిలువేసినప్పుడు ఒక్కటి ఎముక కూడా విరగలేదు. ఓం కన్య సుతాయ నమః, కన్యక పుట్టినవాడు ఈ భూమి మీదకి అతీతంలో వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఓం పంచగాయాయ నమః, అతడు కన్యక పుట్టినవాడై ఈ భూమి మీద పంచగాయాలు పొందుతాడు. తనలో ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు, పక్కలు బొల్లుపేటు, బల్లెమ్మ పోటు అతడికి ఉంటాయి. ఇవన్నీ వేద మహర్షులకు తెలుసండి. హల్లెలూయా. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. తోమా గారు ఊరికినే బ్రాహ్మణుడు ఎలా సాక్ష్యం పొందేస్తాడు చెప్పండి మీరు? ఆ దేవుడు చాలా గొప్పడండి, పొందేస్తాడా? పొందలేరు. అందుకే అంటున్నాను, స్వార్థ చెప్పడం నేర్చుకోవాలి క్రైస్తవులు. హల్లెలూయా. స్వార్థ అనేది తెలియకపోతే మనకి రాదు అసలు. హల్లెలూయా. తోమా గారు ఊరికినే వాళ్ళకి చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? ఇది స్వార్థ చెప్పాడు. వారు ఆశ్చర్యపోయారు. నిజమే, మన గ్రంథాలలో రాయబడినటువంటి ఈ మాటలు ఇతడికి ఎలా తెలుసు? ఇతడు ఒక యూదుడు కదా, ఇతడికి ఈ సంగతులు ఎలా తెలుసుని ఆశ్చర్యపోయారు ఒక్కొక్కరు. ఆ రీతిగా ఒక్కొక్కరు ఏం చేశారంటే తోమా గారితో కలిసి, అయ్యా ఈ రక్షణ మాకు కావాలి. ఆ పరమాత్ముడు వేద రహస్యం ఎదిగిన అసతోమ సద్దమయ తమసోమ జ్యోతిర్మయ మృత్యోమ అమృతంగమని వేద మహర్షులు వెతికినటువంటి ఆ సత్యం మాకు కావాలని కేరళలో ఉన్నటువంటి మొదటిగా బ్రాహ్మణులు బాప్తిజం పొంది తోమా గారి శిష్యులయ్యారు. హల్లెలూయా. అలాగున ఒక్కొక్కరు రకరకాలుగా అందరూ వస్తూ ఉంటట్టుగా
ఈలోగా వాళ్ళకి కొంత ఏం కలిగిందంటే ఇబ్బంది కలిగింది. కులపిచ్చి కదా ఎక్కువ ఇబ్బంది కలిగింది. ఏంటంటే మిగిలిన వారు తక్కువ జాతి అనబడుతున్న వారు కూడా ఈయనతో బాప్తిజములు తీసుకుని అవే నీళ్లు తాగుతూ, ఇప్పుడు తమ్ముడు దగ్గరికి మనం వచ్చాం, మన అందరికీ ఒకటే భోజనం పెడతారు, లేకపోతే పెద్ద వలస వాళ్ళకి ఒక భోజనం, చిన్న వలస వాళ్ళకి ఒక భోజనం, ఇంకో చర్చి వాళ్ళకి ఇంకో భోజనం, ఇంకో చర్చి వాళ్ళకి ఇంకో, ఇలా ఉంటుందా చెప్పండి? మా అయితే ఏదో పాస్టర్ గారికి ఏదో ఒకటి రెండు కూరలు ఎర్రటిగా వండుతారేమో. హల్లెలూయా. నాకు వండడం కూడా దండగా, ఎందుకంటే అనవసరం, ఎందుకు తినేది ఎంత, ఒకటే పేగు ఉంది నాకు, ఎంత ప్రిపేర్ చేసుకోకండి మీరు ఎవరు మీ ఇంటికి వచ్చినట్టు. ఒకటే సంచి ఉంది మనకి, 2 సంచులు లేవు. ఇంకేమైనా ఇంటికి అట్టుకెళ్తా సంచులు అంటావా? ఇంటికి అట్టుకెళ్ళాం మన సంచులు వేయి కూడా. హల్లెలూయా. నిజమే, ఒకటే ప్రేగు ఉంది, కనికరించండి అమ్మా అనుకున్నంత. ఈ ఒక సంచి వేసేసుకుంటే పగిలిపోదు. హల్లెలూయా. ఇది నిలబడాలని ఆయన అనుకుని ఎంతో మంది కన్నీరు కార్చారు. మొత్తం 3 మంది, అందరు పాస్టర్లు, అన్ని సంఘాలు నా కొరకు కన్నీరు కార్చారు. ఏసయ్యా ఆయన బతికించేసయ్యా అని. ఆయన బతికితే ఈ సంచి 10,000 ఎట్టేస్తావేంటి నువ్వు? ఎట్టొద్దమ్మా అలాగా. స్త్రీలారా మీ అందరికి ధనం పెడతాను, నాకు భోజనాలు వడ్డించేటప్పుడు పురుషులు ఉండండి నా దగ్గర. నిజమే, స్త్రీలు ఉండద్దు నా దగ్గర, పురుషులు ఉండండి. హల్లెలూయా. బాయ్ మేము ఈ ప్రేమ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అప్పుడు చాలా ప్రేమ ఉంటుంది స్త్రీలకి భోజనాల దగ్గర. అప్పుడు ప్రేమ వద్దమ్మా అసలు. అది నిజం చెప్తున్నాను, వాక్యులనే కానీ నిజమే. కొన్ని రాసేసుకొని అంతే ఫాలో అయిపోయింది. పురుషులారా భోజనాల దగ్గర పురుషులు ఉండండి నా దగ్గర, మిగిలిన దగ్గర ఎవరు ఇస్తారో మీ ఇష్టం, నా దగ్గర మాత్రం పురుషులే ఉండండి, స్త్రీలు ఉండద్దు అసలు. హల్లెలూయా. నా దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు పక్కన ఆకేసి కూర్చోవాలా, ఖాళీగా కూర్చోద్దు, మళ్ళీ నించోండి, అది కూడా ప్రాబ్లమే. అయితే ఇలాగ అందరికీ ఒకటే భోజనం పెడుతుండగా వీళ్ళకి ఇబ్బంది అయింది. అదేంటి, మనము జంజం వేసుకున్నాం, మనం చాలా పవిత్రంగా మనం బ్రతికేటోళ్ళం, వీళ్ళు కడజాతి వారు, అంటరాని వాళ్ళు, వీళ్ళు ఇదే నదిలో ఉంటున్నారు, ఇదే నీళ్ళు తాగుతున్నారు, ఇదే ఆహారం తింటున్నారు. ఎలాగని తోమా గారి దగ్గరికి ఒక ఆర్గ్యూ వచ్చింది. అయ్యా మేమైనా రావాలి, వాళ్ళన్నా రావాలి, మేము వస్తే వాళ్ళు రాకూడదు, మేము ఇక్కడ కూర్చుంటే వాళ్ళు కూర్చోకూడదు. ఏ వివాదం వస్తే తోమా గారు చెప్పాడు, రే బాబు అది అందరికీ రాది, అది అందరికీ, ఒక కులానికి మతానికి కాదు. పరమాత్ముడు ఆకాశంలో ఒక సూర్యుడు అన్ని దేశాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి ఒకే సూర్యుడు ఉదించినట్లుగా పరమాత్ముడు భగవంతుడు సర్వ మానవాళికి ఒకడే దేవుడు. ఆయన్నింటి మీరు ఎలా అంటున్నారు? నచ్చిన వాళ్ళు ఆయన వెంబడించండి, నన్ను వెంబడించండి ఆయన కొరకు, నచ్చని వారిని మీకు నచ్చినట్లుగా బతకండి అని చెప్పారు. అలాగన తోమా గారి చేత అదే కేరళలో ఇంచుమించు 3,000 మంది పైచిలకు ఒక్కమారుగా బాప్తిజం పొందిన చరిత్ర ఉన్నది. అందుకని భారతదేశంలో ఈ మతం మాల మతం, ఈ మతం మాదిగ మతాన్ని నిన్నది అక్కడ నుండి వచ్చింది. ఏంటి, వాళ్ళు బ్రతుకులు మార్చుకుని పొందితే అంటారు అలానే. హల్లెలూయా. మరి బ్రాహ్మణులు కూడా పొందారు, ఇది బ్రాహ్మణులు మాత్రం అంటారా? అనరా? అదేంటో అంటే మాల వాళ్ళు పొందారు కాబట్టి మాల మతం అని వేస్తారా ఈజీగాని. మరి బ్రాహ్మణులు కూడా పొందారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మా పాషల్లో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, కాపుల్లో బ్రాహ్మణులు ఉన్నారు, రాజుల్లో బాప్తిజాలు పొందిన వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. మొత్తం ఎన్ని కులాలు అయితే మీరు చెప్తారో మొత్తం అన్ని కులాల్లోనూ పాస్టర్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మరి ఆ కులం అనొచ్చు, ఆ మతం అనొచ్చు కదా, రాజుల కులం మీద అనొచ్చు, రాజుల మతం అనొచ్చు కదా, కాపుల మతం అనొచ్చు కదా. అనరంట పాపం నుండి దేవుడు విడిపిస్తాడని చెప్తే పాపుల మతం అంటారు. అప్పుడు ఆ సంఖ్య ఎక్కువగా వాళ్ళు బాప్తిజాలు పొందారు కాబట్టి ఇది మాలాల మతం అంటారు. న్యాయమైన సోదరులారా, ఇది భారతదేశం కదా, కొంచెం న్యాయం ఉపయోగించండి. హల్లెలూయా. ఒక న్యాయం ఉపయోగించండి. రాజులు పొందారు, మా కోలంక సంఘం ఉంది, కోలంకలో అందరూ కాపులు వస్తారు అక్కడికి. కాపుల మతం అనొచ్చు కదా మాది. హల్లెలూయా. అందరేట ఎంత దారుణమండి. అందుకనే అపోస్తులు అందరూ కూడా ఒకే కేటగిరీ వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనదండి. అపోస్తులు అందరూ ఒకే కేటగిరీ చెప్పండి. పౌలు చాలా ఉన్నతమైన విద్యను కలిగిన వాడు పౌలు. అసలు పేతురు, యోహాను, యాకోబులు చదివే రాని వారు. చదువు రాని పేతురు 2 పత్రికలు రాశాడు. హల్లెలూయా. అపోస్తలు అందరితో ఒక కేటగిరీ కాదు. అలాగా ఈ భూమి మీద దేవుణ్ణి నమ్ముకోవడానికి అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ఆయన కరుణ కావాలి, దేవుని కృప కావాలి, అనుగ్రహం కావాలి, నాకు నిశ్చత్వం కావాలి, మోక్షం కావాలి అనుకుని కోరుకునేటువంటి వారికి కలుగుతుందండి. నాకు వద్దండి, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసేయండి, నన్ను నమ్ముకొని వద్దు, బలవంతంగా నమ్ముకోవద్దు. ఏంటి, ఏ పాస్టర్ గారైనా ప్లీజ్ అండి ప్లీజ్ మీరు బాప్తిజాలు తీసుకోండి ప్లీజ్ అని అంటారు ఎవరైనా? ఎవరన్నారు? అంత కర్మేం వచ్చింది ఏ పాస్టర్కైనా? ఏ పాస్టర్ అన్నాడు అలా?
పాస్టర్ గారండి నాకు బాప్తిజం కావాలి, నువ్వు వెళ్తే ఇస్తాడు అంతే ఆయన, అవునా కదా? అంతేగాని బలవంతంగా వచ్చేసి ఊరు వచ్చేసి ఇల్లుకి వచ్చి అమ్మా ఇంకెంతకాలం మునిగండి రండి నీళ్ళు ఉన్నాయి అంటాడా? అనలేదు. ఇప్పుడు చూడండి, నన్ను ముంచేసావా అనే ఇంకొక వ్యక్తి ముంచేశాడా, లేకపోతే నన్ను ముంచండి అని అన్నారా? ఆ లేఖనం చదవండి, అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము ఏంటి ఆ అవచనం చదవండి, మూలవాక్యం క్రింద భాగం ముగించేస్తాం త్వరగా. చదవండి త్వరగా. లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదుకు తేబడి చాలండి. 34. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవను గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగను. అందుకు పిలుపు నోరు తెచ్చి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన స్వార్థ ప్రకటించును. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. పిలుపు నపుంసకుడు ఎగురును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిజం ఇచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అతడు అడిగినందుకు ఇచ్చాడా, లేకపోతే రా బాప్తిజం ఇస్తాను రా అని అన్నారా? చెప్పండి. అంతే. మన ఇంట్లో ఎవరైనా నమ్ముకున్నారంటే ఏంటి, వాళ్ళు అడిగితే ఇస్తారు దైవజనుడు. నేను అడిగాను, అయ్యా నాకు అర్థమైంది, నాకు కావాలి బాప్టిజం, ఉండలేకపోతున్నా, నాకు కావాలి, నేను వెళ్ళాను అడిగాను, ఇచ్చారు ఆయన. ఇప్పుడు అలాగే నా దగ్గరికైనా సరే ఎవరి దగ్గరికైనా సరే అడిగితే అయ్యా నేను సిద్ధపడ్డాను, అయ్యా నాకు కావాలి రక్షణ అంటే ఇస్తాము. సిద్ధపడకుండా వచ్చి మునిగండి అంటే ఎవరైనా ఇస్తారు అలాగా? ఇప్పుడు మరి ఎలా అంటారండి తెలుసుకోకుండా? ఇంత ధనాగారం అంతటికి కంద్రాకే కింద ఏంటి ఒక రాణి దగ్గర ఒక గొప్ప ధనము కలిగినటువంటి అధికారిగా ఉన్నాడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే అతడు చదివినది గ్రహింపక మునుపు తన త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ చదివిన దానికి అర్థం ఇది అని చెప్పిన తర్వాత త్రోవలో ఆగి నీళ్ళు ఇదిగో నాకు బాప్తిజం అని తన త్రోవ మార్చుకున్నట్లుగా ఈ రోజు ప్రపంచము సరైన త్రోవలో రావాలి. అందుకే 30:21 ప్రకారంగా ఇదే త్రోవ. మానవుడు ఎవరైనా సరే, ఏ కులంలో ఏ మతంలో ఉన్న ఎవరైనా సరే పరమాత్మ దగ్గరకు చేరాలంటే, ఎవరైనా సరే మీ ఇష్టం, పరమాత్మ దగ్గరకు చేరాలంటే వేదాల ప్రకారంగా బైబిల్ ప్రకారంగా రక్తము చెల్లించబడాలి, పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ కలగకుండా మానవుడు జన్మ కర్మ పాపం నుండి విముక్తి పొందకుండా పరమాత్ముడి దగ్గరకు వెళ్ళలేడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళేటువంటి త్రోవ ఏంటంటే రక్త ప్రోక్షణం. అందుకని ఏ ఒక్కరైనా దర్శనం దగ్గరికి దర్శనం చేసుకోవాలంటే ముందు నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు, అవునా కాదా? నదిలో స్నానం చేసే దర్శనానికి వెళ్తారు. అందుకని ఏ వ్యక్తి అయినా సరే పరమాత్మను చేరాలి అంటే కలువరి నదిలో స్నానము చెయ్యాలి. హల్లెలూయా. బాప్తిజం అంటే ఏంటనుకున్నారు? నీళ్ళలోనికి వెళ్ళి మునుగు వచ్చేది కాదు. దాని అర్థం పొరుగుతుంది అరుణ నది, కలువరిలోని యేసు స్వామి రుధిరం అది. హల్లెలూయా. ఆ రక్తపు నదిలో అనగా జన్మముతోనూ కర్మముతోనున్న పాపము నుండి విముక్తి పొందడానికి ఆ రక్తపు నదిలో మునిగి తమ బ్రతుకును మార్చుకుని తన త్రోవను మార్చుకుని పరమాత్ముడికి అంటుకట్టబడిన వారికి ఆ త్రోవ ఆ మార్గం ఏర్పడుతుంది. హల్లెలూయా. అందుకని ఎన్నో త్రోవలు ఎన్నో మార్గాలు ఉంటుండగా మరియ తనయుడిగా ఈ భూమి మీదకి ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి ఈ విషయాన్ని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. నా ద్వారానే అన్నాడు. హల్లెలూయా. నేనే మార్గం, నేనే అన్నాడు. ఆలోచించండి, ఈయన ఎందుకు అయ్యాడు, మిగిలినటువంటి వాడు ఎందుకు కాదు? ఆలోచించండి. అందుకంటున్నాను, చదవండి. చదివిన దానికి నిజమైన అర్థం ఏమిటో గ్రహించండి. ఇది గ్రహించకపోతే ఒకరినొకరు దూషించుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది, ఒకరినొకరు విమర్శించుకుంటారు అన్నమాట. గ్రహించిన వాడు ఏం చేస్తాడంటే నేర్పించడానికి ఇష్టపడతాడు, గ్రహించడానికి ఏం చేస్తాడంటే దూషించడానికి ఇష్టపడతాడు, అవునా కదా? ఇప్పుడు చెప్పండి,
ప్రతి వారు వారి వారి గ్రంథాలను చదవడం వల్ల ఏం కలుగుతుంది అంటే గ్రహింపు కలుగుతుంది. రక్షకులను గూర్చినటువంటి ఒక క్లారిఫికేషన్, ఒక జస్టిఫై, ఒక స్పష్టత అనేది కలుగుతుంది అన్నమాట. అది లేకపోతే రకరకాలు చెబుతారు. హల్లెలూయా. చాలా మంది కొన్ని పుస్తకాలు అట్టలు కూడా చూడలేదు. అట్టలు చూడడం కాదు, చదివిన వాడిని నేను ఇక్కడ. హల్లెలూయా. అట్టలు కూడా చూడకుండా అజ్ఞానంగా మాట్లాడేస్తున్నారు ఎవరికి వాళ్ళే. హల్లెలూయా. ఆ లోపడేముందోనే తెలియదు, అట్టే తెలియదు, లోపడేముందో ఏం తెలుస్తుంది. అందుకని గ్రహించిన వాడు అందరితో కలిసి ఉండడానికి కులం మతం ఇంపార్టెంట్ కాదు, మానవత్వం ఇంపార్టెంట్. నిజమే, పరమాత్ముని మనం ఎలా చేరాలి, పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి, దీనికోసం అన్వేషణ ఉంటుంది మానవ జీవితంలో. మహర్షులకు దీనికోసం అన్వేషణ ఉంది, భక్తులకి దీనికోసం అన్వేషణ ఉంది. ఇప్పుడు మనం సంసార ధర్మంలో మునిగిపోతూ ఉన్నాం, త్రోవ అర్థం అవట్లేదు. ఎటో పీక్తే ఏమొస్తుందో తెలియట్లేదు, ఎంత ఈదినా ఒడ్డు రావడం లేదు అట. పరమాత్మను చేయడం అంత ఆశామాష విషయం కాదు. అందుకని నేను చెప్తున్నాను, ఆ నపుంసకుడు తన త్రోవలో వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు అలాగే భూమి మీద క్రైస్తవులని కాదు, మిగిలిన వారని కాదు, ఎవరి త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, నీ త్రోవలో దేవుడు ఉన్నాడా? ఇంతకీ ఉన్నాడా నీ త్రోవలో? అయినా హల్లెలూయా. నీ త్రోవలో దేవుడు లేకపోతే నీకు నష్టమే కదా. అందుకని మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాట దేవుడు చెప్పాడు. ఏమనంటే, త్వరగా చూడండి, అపోస్తులైనటువంటి పేతురు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ పేతురు 15. తిన్నని మార్గమును విడిచి ఉదయ్ దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా తిని మార్గమును విడిచి వేరు కుమారైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేవి. హల్లెలూయా. ఏంటి బిలాము ఏంటంటే త్రోవ తప్పిపోయేటంటే తిన్నని మార్గాన్ని విడిచి. ఒక మాట సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిందిట. ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. హల్లెలూయా. దేవుని దూత, దేవుడు త్రోవలో ఖడ్గము పట్టుకుని ఉన్నాడంటే 22-23లో. ఎవరు చూశారట దేవుణ్ణి? గాడిద చూసిందని. ఎంత దారుణం అండి. చూడండి, గాడిద మీద ఎవరున్నారు? ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. అతడేమో చూడలేకపోయాడంట, త్రోవలో ఎవరున్నారు అన్నో. గాడిద చూసిందంట. ఒక మాట చెప్తాను చూడండి, అందరూ నాకంటే మీరు గొప్పవాళ్లే, ధనవంతులే, బలవంతులే, కానీ నీ త్రోవలో ఏముందో నువ్వు చూసావు ఒకసారి? అందుకే చెప్తున్నాను, నీ త్రోవలో నీ జీవితంలో ఏది ఉందో చూసిన ఒక సేవకుడిగా కన్నీరు కారుస్తూ ఉంటాను, ఉపవాసాలు ఉంటాను. ఎందుకు? ఆ త్రోవలో నీకు నష్టము కలిగించే శక్తి ఉన్నది. బిలాము త్రోవలో ఏముందో చూసుకోలేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ముమ్మారు చెప్పాడు. గాడిద చూసిందంట, ఆగిపోయింది. అంటాడు, చేతిలో నా గనక కత్తి అంటే నన్ను నరికేది నీ పాడుకండి. గాడిద అందయ్యా, ఎప్పుడైనా నీ దాన్నైనా మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా ఇలా చేశానా నిన్ను? ఇప్పుడు ఎందుకు నేను ఆపాను? అందుకే సేవకుడు కొన్నిసార్లు కొన్ని ఆపుతాడు. అర్థం కాదు, ప్రతిసారి సేవకుడు మనకు అర్థమయ్యేటట్లుగా ఉండడు, మనకు నచ్చినట్లుగానే ఉండడు. హల్లెలూయా. గాడిద బిలాముదే, కానీ బిలాముకు నచ్చినట్లుగా ఇప్పుడు లేదట. ఎందుకు అంటే, అయ్యో నా యజమానుడు చనిపోతాడు, నేను ముందుకెళ్తా అనుకుంది. ఎందుకంటే త్రోవలో యెహోవా దూత ఎవరు అంటే అక్కడ సాక్షాత్తు ప్రభువే. ఇశ్రాయేలును శపించడానికి బాలాకు రాజు ఆహ్వానం పంపితే వెళ్ళిపోతున్నాడు పెళ్లి కొడుకున్నాడు పెళ్లికి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, దేవుడు ఎవరికి దొరుకుతాడు తెలుసా? దీనులకు దరిద్రులకు దొరుకుతాడు అంతే. హల్లెలూయా. నాకు బంగారం ఉంది, నాకేం తక్కువ, గతిలోకి వస్తాను అనుకున్నావు చచ్చికే? నువ్వు ఒక్కడే అనుకున్నావా? ఇంకెవరు లేరు అనుకున్నావా? సారీ, ఐఎమ్ వెరీ సారీ అండి. దేవుడు అనుకుంటాడు, ప్రభువా ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ బలము ధనం కాదయ్యా, నేను ఎక్కడున్నా నాకు నీ కృప కావాలి. అందుకే దైవజనులు యేసన్న గారు తన అత్యధిక పాటలన్నిటిలోనూ కూడా కృప 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 కృప. హల్లెలూయా. ఆయనకు దొరికిన అద్భుతమైనటువంటి ఒక కృప మాట. ప్రతి పాటలోనూ ఆల్మోస్ట్ యేసన్న గారు కృప 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 పెడుతూనే వచ్చారు. అది దొరికితే చాలనుకున్నాడంటే ధన్యుడైపోయాడు. నిత్యత్వంలో దేవుని వేలాది దూతలు ఎదుట
సంతోషాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. మరి నీకేం దొరికింది? ఏం దొరికా? పెద్ద పేరు దొరికింది ఈ రోజు. నాకు పని అయిపోయింది, బొంగ అయిపోయింది. హల్లెలూయా. మా అత్తగారు చేతి నుండి ఎట్టేసిన తాగదారు మొత్తానికే. బోల్డ్ కండలు చూసుకొని, బలం చూసుకొని, వెనకాల ఉన్న మనుషులను చూసుకొని మర్చిపోతున్నారు. కానీ దేవుడు ఉండొద్దా నీ త్రోవలో? చెప్పు, దేవుడు ఉండొద్దా? హల్లెలూయా. మరి అమ్మ చెప్పాను కదా, ఎన్ని అవమానాలు పొంది చలిలో యేసయ్యను మనకు అప్పగించిందండి. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ముందుకు వెళ్దాం. కన్య మరియా గర్భవతి దీనురాలై ధన్యురాలై, కన్య మరియా గర్భవతి దీనురాలై ధన్యురాలై, సంకెళ్ళ కన్నీళ్ళ కత్తెరలో లోక రక్షకుని కన్న తల్లి, సంకెళ్ళ కన్నీళ్ళ కత్తెరలో లోక రక్షకుని కన్న తల్లి, పాడేను ఈ జోల పాట క్రిస్మస్ లో ఆ సిల్వ పాట, పాడేను ఈ జోల పాట క్రిస్మస్ లో ఆ సిల్వ పాట, ఈ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు తలుచుకుని, ఈ మాట పాకేను మెస్సయ్యా నీ పుట్టిక కష్టం తెలుసుకుని. చెప్పబడ్డాం. పశువుల పాకై పాపిష్టి లోకమై, గొంగలి దుప్పటి పాపమోసుడై, పశువుల పాకై పాపిష్టి లోకమై, గొంగలి దుప్పటి పాపమోసుడై, పశువుల తొట్టే మోసమైన మనసే, పొత్తి బట్టలే మరణ పాశములై, పశువుల తొట్టే మోసమైన మనసే, పొత్తి బట్టలే మరణ పాశములై, పాడేను ఈ జోల పాట క్రిస్మస్ లో ఆ కల్వరి పాట, పాడేను ఈ జోల పాట క్రిస్మస్ లో ఆ సిల్వ పాట, ఈ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు తలుచుకుని, ఈ మాట పలికేను మెస్సయ్యా నీ పుట్టిన కష్టం తలుచుకుని. ఏంటి ఏం పాడనయ్యా, ఏం పాడను? పుట్టాడు అని ఈ ఆనందాన్ని గురించి పాడనా అంటే ఏమంటూ వచ్చేస్తుందంట, అయ్యో ఈయన క్రిస్మస్ అని సంబరపడుతూ మనం పాడుకుని ఆనందపడుతున్నాం. కాదు కాదు, ఈయన మన కోసం మరణించడానికి పుట్టాడా అని ఆ పాట పుట్టిక మరణాన్ని గూర్చి మధ్యలో ప్రసవేదన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారండి పాటను కూడా. హల్లెలూయా. ఏంటంట, యేసయ్య పుట్టాడు, వచ్చింది సందడి వచ్చింది, చక్కగా మంచిగా ఆరాధిస్తున్నాం. ఎందుకు పుట్టాడు యేసయ్య అంటే మరణించడానికి పుట్టాడు. బాధ లేదా చెప్పు? పుట్టినందుకు సంతోషమే, కానీ ఆయన మరణించడానికి పుట్టాడనే కారణం తెలిసిన నీకు దుఃఖము రావడం లేదా, బాధ రావడం లేదా? అందుకే ఈరోజు ఏంటి, ఈ పండుగ ఏంటి సరిగ్గా చెప్పండి. క్రిస్మస్ అనేవాళ్ళు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు ఏంటి క్రిస్మస్, చిన్నప్పుడు అలాగే అనుకునే వాళ్ళం మేము. తెలీదు అసలు ఇది ఎలా పలకాలో, మేము క్రైస్తవులం కాదు కదా, ఏంటో తెలియదు మాట. క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాట. అయితే చూడండి, నిజంగానే ఈరోజు నువ్వు క్రిస్మస్ లో ఉన్నావా క్రైస్ట్ మాస్ లో ఉన్నావా చూపెడతాను నీకు ఈ లేఖనం ద్వారా. హల్లెలూయా. రెండవ కీర్తన 12వ చరణం చదవండి. ఎందులో ఉన్నావు చూపెడతాను ఈ రాత్రి నిన్ను. 2వ కీర్తన 12. ఆయన కోపము త్వరగా రగులుకొనెను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి,
లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. నువ్వు చెప్పండి, క్రైస్తవ సమాజమా, మీరు క్రిస్మస్ లో ఉన్నారా? క్రిస్మస్ లో ఉన్నారా? క్రిస్మస్ కాదు కానీ క్రైస్ట్మాస్, క్రీస్తును ఆరాధించడం. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? చాలా మంది క్రైస్తవులు ఎక్కడున్నారంటే క్రైస్మస్ లో లేరు, క్రిస్మస్ లో ఉన్నారు. హల్లెలూయా. క్రిస్మస్ లో ఉన్నారు. హల్లెలూయా. ఏంటంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనని చెప్పింది. ఇప్పుడు ఏమవుతుంది? క్రైస్తవులు ముద్దు పెట్టుకోవట్లేదు. ఇస్కరియోతు వెళ్ళి ముద్దు పెట్టేసుకున్నాడు అండి. బైబిల్లో పేతురు గారు వెళ్ళి ముద్దు పెట్టుకోలేదు యేసయ్యని. హల్లెలూయా. అవునా? అవునా కదా? ఏదో వెళ్ళి ముద్దు పెట్టేసుకున్నాడు యేసయ్యని. ఏమనుకుందాం వాడిని? హల్లెలూయా. ముద్దు పెట్టుకోమన్నాడు కదా, లేఖనం పెట్టుకున్నాడు కదా, మరి పెట్టుకుంటే నశించకూడదు కదా. హల్లెలూయా. ఆ ముద్దు పవిత్రమైనది కాదు, పనికి మాలినది. హల్లెలూయా. రక్షకుణ్ణి అమ్మివేయడానికి కుట్ర పిన్న దొంగ ముద్దు అది. హల్లెలూయా. చాలా మంది రోజు క్రిస్మస్ లో ఉన్నారు మాట. అంటే రక్షకుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రేమించడం అని అర్థం, కలిగి ఉండడం అని అర్థం, ఆరాధించండి అని అర్థం, హత్తుకోవడం అని అర్థం అంట. ఆయన లేకుండా నేను లేను, బ్రతకలేను అని అర్థం. మిస్ లో ఉన్నారు, మిస్ అయిపోతున్నావు. జాగ్రత్త మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మిస్ అయిపోతే ఖచ్చితంగా మిస్ అయిపోతాం. ఆయన ఒక్కడిని మిస్ అయిపోతే చాలు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు ఎవరికి. ఇప్పుడు నాకేంటి, నా బ్రతుకు రాజులకు ఎక్కడికి వెళ్ళినా రజ్జగా బ్రతకగలను అంటారనమాట. నిజమే, బ్రతకగలరేమో ఎక్కడికి వెళ్ళినాన్ని. ఆయన లేకపోతే పుణ్యలోకాలు దొరకవు. హల్లెలూయా. ఇదే త్రోవ దీనిలో నడవండి, సకల జాతికి జాతి ప్రజలకు భూలోకముల నుండి పరమాకు ఒక త్రోవ ఉంది. ఆ త్రోవలోనే రక్తము చెల్లించబడింది. ఆ త్రోవ కలిగే పరమాత్ముడు ఈ భూమి మీదకు పుట్టాడు. ఆ త్రోవ కలిగే పరమాత్ముడు బలైపోయాడు. ఈ రోజు పుట్టుకను అవమానిస్తున్నారు, ఈ రోజు ఆయన యొక్క మరణాన్ని అవమానిస్తున్నారు, పునరుద్ధానాన్ని అవమానిస్తున్నారు. రాకను తట్టుకోలేరు. హల్లెలూయా. ఆకాశ శక్తులన్నీ ఆడిపోతాయి మాట. దిక్కులన్నీ పెక్కడిలాగా రెండవ రాకడ గొప్ప ధ్వని శబ్దముతో ప్రకటన గ్రంథము సాక్ష్యమిస్తూ, హెజ్కేలు గ్రంథం సాక్ష్యమిస్తూ, దానియేలు గ్రంథం మత్తయి సువార్త సాక్ష్యమిస్తూ, ఆకాశ సింహాసనశీలుడైన దేవుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూడబోతూ ఉన్నది త్వరలో మాట. అందుకని మిస్ అయిపోతున్నదేమో జాగ్రత్త. నీ జీవితంలో వేటినైనా దేన్నైనా మిస్ అవ్వచ్చు, ఓకే, కానీ పరాత్మయుడు మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు. దేని కొరకు, వేటి కొరకు, ఎవరి కొరకు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఈ త్రోవలో ఉన్నాడు వాళ్ళు. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి అంటే, చూడండి, మిస్ అయిపోయే ప్రమాదంలో ఉన్నాడు నపుంసకుడు. ఏంటంటే చక్కటి అధికారంతో ఉన్నాడు, యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు తట్టుకోలేక, అయ్యో ఎంతో ప్రయాసతో నా బిడ్డ వచ్చాడు నా దగ్గరికి, కానీ అసలైన దాన్ని గ్రహించలేక వెళ్ళిపోతున్నాడని ఆత్మ పిలుపును దర్శించి, పిలుపు అప్పుడు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి అతడితో మాట్లాడాడు. నువ్వు చదువుతున్నది గ్రహించావా అని. హల్లెలూయా. నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ప్రతి తల్లి, చెల్లి, సోదరి, సోదర, నువ్వు చేస్తున్నాను భక్తి భక్తే. నువ్వు చేసేటువంటి భక్తి ఎలాంటిదో నీకు అర్థమవుతుందా? నీ భక్తిలో రక్త ప్రోక్షణ ఉన్నదా? నీ భక్తిలో పాప క్షమాపణ ఉన్నదా? నీ భక్తిలో భగవంతుని చేరగలిగిన స్పష్టత నీకు ఉన్నదా? ఆధారం నీకు ఉన్నదా? అందుకే చెప్తున్నాం, ఈ భూమండల మీద ఒక దైవ భక్తి సాధన చేయడానికి పిలుపు లాంటి ఒక దైవ చదువు, సేవకుడు, ప్రవక్త నీ త్రోవలకు అవసరము. ఆ వ్యక్తి లేకపోతే నపుంసకుడు తనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతాడు, బ్రతికేస్తాడు. అలాగా ఈ రోజు భూమి మీద అందరూ కూడా అంతే. నీకు నడిపించే ఒక నావికుడై ఉండాలి, ఒక కాపరి నీకు ఉండాలి, కాపరి భయము నీకు ఉండాలి, కాపరి బాటలో నువ్వు నడవాలి. కాపరి ఎలా నడుస్తున్నాడు? అందుకే 23వ కాపులో భక్తుడు కాలేదు, యెహోవా నా కాపరి అన్నాడు. హల్లెలూయా. నీ కాపరి ఎవరు? హూ ఈజ్ ద లీడర్? ఎవరు నీ నాయకుడు? ఎవరు? హల్లెలూయా. త్రోవ చూపించాలి నిన్ను, కుడికి గాని ఎడమ గాని తొట్టెళ్ళిపోకుండా నిన్ను సరైన త్రోవలో ఈ పిలుపులాగా నడిపించేవాడు నావికుడు కావాలి. ఎవరు వద్దా, నాకు ధనం ఉంది, బలం ఉంది, నాకు 3 మంది ఉన్నారు, ఎవరండి నాకు అవసరం లేదు అనుకుంటావా? నీ ఇష్టం. నీ త్రోవ మారిపోతుంది. త్రోవ తప్పి నశిస్తారట. ఎన్నో విషయాలు ఉన్నాయి. రాత్రి మంచులో ఉన్నట్టు అని కూడా లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. క్లోజ్ చేస్తున్నాను, సబ్మిట్ అయిపోలేదు. మళ్ళా ప్రసంగాన్ని దాన్ని మళ్ళీ 4 సాక్ష్యాల్లో కంటిన్యూ చేస్తే ఒక్కొక్క చోట ఇంకొక 1.5 అదే మూలవాక్యంతో చెప్తాను. మళ్ళా అంటే 6 గంటలు మళ్ళా
హల్లెలూయా. ఉండాలి. పిలుపు జీవితంలో నపుంసకుడి జీవితంలో క్రీస్తు దొరకడానికి కారణం ఎవరయ్యారు? నపుంసకుడి జీవితంలో, ధనవంతుడి జీవితంలో త్రోవ చూపించడానికి ఎవరు కారణమయ్యారు? యేసయ్య దొరకడానికి కారణం ఎవరయ్యారు? మాట్లాడండి అండి. పిలుపు. మరి నీ జీవితంలో అలాగా అంటే మనం ఏం చేస్తామంటే దైవజనుడు ఏం అవసరం లేదు, నువ్వు ఏది చేయాలనుకుంటే ఎలాగ వెళ్ళాలనుకుంటే అలాగ నువ్వు వెళ్ళిపోలేవు, క్యారియర్ నీ ఇష్టం మాట, అంతే కదా. అయితే దశంభాగం మళ్ళీ ఏమో అయ్యగారికి తేడా వచ్చిందండి. హల్లెలూయా. అందుకే మనకు దశంభాగాలు కూడా ఈ చెత్త పిచ్చి దశంభాగాలు దాని కొరకు కాదు, నా ఆరాటం పోరాటం అసలు. హల్లెలూయా. ఇచ్చుకుంటే ధన్యుడు ధన్యురాలు, అది నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు నిన్ను కొన్ని అడగచ్చు అడగకపోవచ్చు, దానికోసం నువ్వు చూసుకోలేదు వేరే. కానీ నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి సరైన త్రోవలో సరైన నాయకుడి చేత నువ్వు నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము చేత నిన్ను జీవ జలపు నది ఎదురుకు నడిపిస్తాడు ఆత్మదేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు. ఒక చక్కని చిన్నని త్రోవ దగ్గరకు నడిపిస్తాడు దేవుడు. ఎన్నో విషయాలు ఉన్నాయి రాత్రి. ఈ రోజు అనేకులు ఏం చేస్తారంటే తమకు నచ్చినటువంటి త్రోవలు, అరామవులు త్రోవ తప్పిపోయినట్లుగా, బిలాము త్రోవ తప్పిపోయినట్లుగా, ఇశ్రాయేలీయులు త్రోవ తప్పిపోయినట్లుగా, కయీను త్రోవ తప్పిపోయినట్లుగా ఎవరికి నచ్చినటువంటి త్రోవల్లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు. అందుకనే కనీసం ఈ రాత్రి ఈ త్రోవలో మనం నడవాలి. తన త్రోవలో తను వెళ్ళిపోతుండగా నపుంసకుడు ప్రేమించి పిలుపును దేవుడు నడిపించినట్లుగా నీ కొరకు పొందబడిన పిలుపుని వెంబడించాలి. నీ త్రోవను సరళము చేస్తున్నటువంటి వ్యక్తులు అడుగు జాడలను భయభక్తులు కలిగి జ్ఞాన వివేచనలు కలిగి నువ్వు నడుచుకోకుండా నువ్వు అన్ని తెలుసునని నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే 100% త్రోవ తప్పిపోతారు. ఈ రోజు చెప్తున్నాను, సమాజంలో క్రైస్తవం ఎలా ఉందండి? ఈరోజు ఎలా ఉంది? ఒకే బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు, ఒక దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఇన్ని బోధలు ఎందుకు వచ్చే బాధ ఉందా నీకు? ఒకటైపోవాలని ఆశ ఉందా? అందుకే అన్నాను ఇందాక, యేసు ప్రభువారి భూమి మీదకు పుట్టి మరణించి తిరిగి లేచి ఆయన ఏం చేయాలి అన్నీ చేశాడు. రాకడ మాత్రం ఆయన చేతిలో లేదు. ఆ రాకడ ఎవరి చేతిలో ఉందంటే క్రైస్తవము చేతిలో ఉంది. అన్ని సంఘాల నాయకులు, అందరి సంఘాల చేతిలో ఉంది. అందరు కలిపి అపోస్తుల 3:21 లేఖనాన్ని నెరవేరిస్తే రెండోసారి వస్తాడంట. లేకపోతే ఆయన చెప్పాడు, నేను కాదు, అంతవరకు యేసు పరలోక నివాసుడుట ఆవశ్యకం. అప్పటి వరకు ఉండిపోతాడంట ఆయన. మనం ఏం చేస్తాం? ప్రకటన గ్రంథంలో చివరి మాడికెళ్ళి మరణాత త్వరగా రమ్ము, మరణాత త్వరగా రమ్ము అంట. మరి త్వరగా రావాలని నేను అనుకుంటే నువ్వే కదా ఆపేసి కూడా అంటాడు ఆయన. అక్కడ త్వరగా ఎలాగొస్తాడో కనుక క్రీస్తు ఒక్కడే, బైబిల్ ఒకటే, బోధ ఒకటే, ఆత్మ ఒకటే, నా నడక కూడా ఒకటే. హల్లెలూయా. ఇన్ని నడకలు ఉంటే ఎలా వస్తాడైనా? అందుకనే శ్రమల కాలం ముందుంటది యేసే. చాలా మంది శ్రమల కాలం లేకుండా సంకలు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మంది శ్రమల కాలం పెట్టాడు యేసే. అందుకనే చదువునిది గ్రహించాలి. నువ్వు చదువునిది గ్రహించకపోతే నీకు అసలైన సంగతి అర్థం కాదు. నా జీవితంలో యేసు నాకు దొరకకపోతే నేననగా నేను నా శవాన్ని కూడా ఎవరికి కనబడకుండా, మొత్తానికి బాడీ కూడా కనబడకుండా చేసేసుకుంటాను నేను. హల్లెలూయా. ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు నా జీవితంలో ప్రవేశించడం ద్వారా ఈ రోజు జీవితాన్ని నేను గడుపుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఓ చక్కని, ఓ శ్రేష్టమైన త్రోవ భూమి మీదకి ఏర్పరిచాడు దేవుడు. ఆ త్రోవలు అందరూ కూడా సురక్షితంగా ఆ వైకుంఠానికి, స్వర్గలోకానికి, పరలోకానికి వెళ్ళాలని చెప్తున్నా గానీ కుల మతానికి సంబంధించిన సంగతులు కానే కాదు. నువ్వు ఎందులో ఉంటావు అందులో ఉంటావు, నీ ఇష్టం. రేపు పొద్దుట నేను ఇంకొక మాట కనుకూజలో ఒక మాట చెప్తాను. చాలా మంది ఎవరు చూసి వచ్చాడు, చచ్చిపోయిన తర్వాత బతుకుండగానే దిక్కులేదు కానీ చచ్చిపోయిన తర్వాత స్వర్గం నరకం అంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ మరణం తర్వాత స్వర్గం నరకం అనేది లేకపోతే అందరికీ మంచిదే. అవునే కదా? స్వర్గం నరకం అనేది నిజంగా మరణం తర్వాత లేకపోతే అందరికీ మంచిదే. చక్కగా అందరికీ హ్యాపీనే కదా, ఏ బాధ ఉండదు. మరి ఉంటే ఏంటి చెప్పండి? ఏంటి స్వర్గం నరకం మరణం తర్వాత లేదని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ వాళ్ళ లైఫ్ అని చక్కగా బ్రతుకుతాం అందరూ కూడా. ఓకే, మంచిది. సడన్ గా ఉంది, మరి ఉంటే ఏంటి? ఒకడేమో ఉంది, పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, జాగ్రత్తగా బ్రతికి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రేమతో బ్రతకాలి, దేవుడు లేఖనాలకు లోబడి బ్రతకాలని భయభక్తులు కలిగి ఉన్నదని భయంతో వెళ్తున్నారు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు, ఏమన్నా నష్టం ఆ వ్యక్తికి? మరీ మంచిది లేకపోతే హల్లెలూయా. ఏంటి ఏమీ లేదు, చచ్చిపోయిన తర్వాత అంత మన భ్రమ అని ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు, చచ్చిపోయాడు. మరి ఉన్నదే ఏంటి కథ?
అది ఎవరు అంటే లాజరు ధనవంతులు. ఉన్నది అని రోగమైన, బలహీనతైన, ఇబ్బంది అయిన జాగ్రత్తగా తన జీవితంలో దేవుని మాటకు లోబడి బ్రతికి మరణించి ఆ ఉన్న లోకానికి వెళ్ళాడు. పాతాళలోకాన్ని తప్పించుకున్నాడు. ఈ ధనవంతుడు సుఖంతో బ్రతికాడంట, భూమి మీద తనకు నచ్చినట్లుగా బ్రతికేసాడు. అక్కడ ఉన్నది ఎదురైంది. ఇప్పుడు ఏమైనా తప్పించుకోవడానికి ఉందా? అందుకే చెప్తున్నాను, లేకపోతే మరీ మంచిది కదా. ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకు సువార్త చెప్తున్నాడు క్రైస్తవుడు? ఎందుకంటే భయంకరమైన శిక్షాస్థలము, నరకం అనేది ఉన్నది, దాని నుండి తప్పించుకోండి అలా అని చెప్పడమే సువార్త అంటే. హల్లెలూయా. మానవ జాతిని భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మతం మార్చడం కాదు సువార్త అంటే. సువార్త అంటే ఒక ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా మానవానికి పాపము నుండి విముక్తి కలుగుతుంది, మనందరికీ మరణం తర్వాత పొంచున్న ఒక అగాధ స్థలము, శిక్షాస్థలము, నరక ద్వారం ఉంది, దాని నుండి తప్పించుకుంటామని చెప్తూ ఉంది. లేకపోతే అందరికీ మంచిదండి, చక్కగా ఏ ఒక్కరు అది ఉన్నదని మాలాంటి ఎంతో మంది క్రైస్తవులు కన్నీరు కార్చి ఉపవాసం నుండి ప్రసవేదన పడుతూ నశించిపోతున్నటువంటి దాన్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఏ ఒక్కరు నశించిపోక స్వార్థ ప్రకటిస్తూ ఉంటే బతుకు లేక, దిక్కు లేక, ఏ చేతగాక చూడు బైబిల్ పెట్టుకుని బతుకుతున్నారని రకరకాలుగా తిడుతున్నారు. అలా తిట్టినా సరే, ఊసినా సరే దులిపేసుకుని కన్నీరు కార్చి ప్రసవేదన పడుతున్నారండి. ఎందుకంటే నిజమయంగా నరకం అనేది ఒకటి ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఏంటి పురాణాల్లో ఉన్నదని చెప్పింది గరుడ పురాణం, స్టేట్మెంట్ ఇస్తున్నాను. బైబిల్ చెప్పింది, ఖురాన్ చెప్పింది. ఎందుకంటే ఏం చెప్పాలి? ఉన్నాయని ముత్తగండంతో ఇన్ని ప్రముఖ రిలీజన్ చెప్తూ ఉన్నా, అయినా దాని నుండి తప్పించుకోవాలనే భయం లేకపోతే రేపు వచ్చేది ఎవరు బాధ్యులు? క్యారీ అండ్ ఎంజాయ్ లైఫ్. నచ్చిన బతకండి ఎవరికల్లే. క్రైస్తవ సమాజంలో చెప్తున్నాను, నీ త్రోవలో నీకు సరైన నాయకుడు ఉండాలి. నిన్ను క్రీస్తు దగ్గరకు నడిపించే నాయకుడు బాటలో నడవాలి. హల్లెలూయా. పిలుపులాగా పరితపించేటువంటి ఆ ఆరాటం ఉండాలి, ఆ బాటలో నడవాలి. చూడండి, వెళ్ళిపోయేవాడు తన కోసం ఆగాడు. నువ్వు పాస్టర్ గారితో మాట్లాడడానికి కూడా సమయం ఉండదు నీకు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, అవి మాట్లాడడానికి కూడా సమయం ఉండదు అన్నమాట. బిజీ బిజీ బిజీ, ఏమి స్పష్టత ఉండదు. ఎవరికి నచ్చినట్లుగా తప్పి నశించిపోతున్నారు. అందరూ అర్థం కావట్లేదు. అందుకని ఇన్ని మీటింగులు, ఇన్ని ప్రార్థనలు, ఎంతమంది సేవలు, ఇన్ని సంఘాలు. ఎందుకంటే మనం అందరము ఒకే త్రోవలో నడవాలి, ఒకే మార్గంలో నడవాలి, గమ్యానికి చేరాలని దేవుడు తన జనులను, తన భక్తులను, తన ప్రవక్తలను, సేవకులను ఏర్పాటు చేస్తున్నారు. కానీ డబ్బు సంపాదించుకోవడానికి కాదండి. హల్లెలూయా. డబ్బు సంపాదించుకోవడానికి కాదు, మతం మార్చడానికి, అంతకంటే కాదు. ఎవరి విశ్వాసంలో వాళ్ళు హ్యాపీగా బ్రతకండి, ఎవరి మతంలో వాళ్ళు చక్కగా కొనసాగండి. కానీ పరమాత్మను చేరుకునే మార్గం ఏంటో వెతకండి. అన్ని మతాల గ్రంథాలలో వెతకండి. అందుకని గ్రంథము చదివాడట ఈ నపుంసకుడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, గ్రంథాలు చదవండి. నా దేశ ప్రజలారా, చదువులారా, కులాన్ని మతాన్ని మనం ఒకసారి పక్కన పెట్టి ప్రతి విధమైనటువంటి వారు అన్ని గ్రంథాలను కూడా పఠనము చేసి, పరిశీలన చేసి, వేదవేద్యుడు, సృష్టికర్త, నాద శబ్దం, ఓంకార స్వరూపుడు, పరమాత్ముడు పుట్టి మరణించి తిరిగి లేచి త్వరలో రాబోతున్నటువంటి వాడి యొక్క జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి ఆ త్రోవలోనికి రండి, దేవుడి దగ్గరకు చేరండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ పైకి లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించను. మిస్ అయిపోతున్నారు చాలా మంది. నేను నమ్ముకున్నాను కదా, నేను వెళ్తున్నాను కదా అనుకుంటున్నావేమో సోదరి, సోదరుడా. ప్రేమాస్వరూపమైనటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కదా. ప్రేమ నీలో ఉన్నదా? క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు నీకున్నదా? మరి ఎప్పుడు వస్తుంది నీకు అలాగా? ఆ మనసంతా కూడా కక్ష, అసూయ, స్వార్థం, కలహము నిండిపోతే దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటది? దేవుని ప్రేమ ఎలా ఉంటది? కాబట్టి నిజమే, ఈ క్రిస్మస్ నాడు, ఈ పండుగ నాడు దేవుని త్రోవలో నడవకుండా ఏది అడ్డుగా ఉందో దాన్ని ఒకసారి చూసుకుని విడిచిపెట్టండి. అది ఎలాంటిదైనా సరే, క్రీస్తుకి నీకు అడ్డొచ్చేది ఏదైనా సరే వదులుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ఎన్నో ప్రసంగాలు విన్నావు, నీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, వాక్యాలు నువ్వు విన్నావు. కానీ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నపుంసకుడు త్రోవను సరిచేయడానికి పిలుపును పంపించినట్లుగా
ఈ రోజు మన త్రోవలు సరిచేయడానికి దేవుడు ఈ రాత్రి ఈ సందేశాన్ని పంపించాడు. కాబట్టి ఇది ఈ స్థలానికి పరిమితము కాకుండా ఇగో ఈ చక్కని సరైన త్రోవలో నిజమే గమ్యానికి చేరాలి. నువ్వు పరమాత్మని చేరుకోవాలి. నీ ఎవరైనా సరే ముంచడం వల్ల ఉపయోగం లేదు, నువ్వు చర్చికి రావడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు సరైన త్రోవలో నడవకపోతే నువ్వు నష్టమే, నువ్వు వచ్చినా నష్టమే. కాబట్టి ఇక్కడి నుంచి ఆలోచించు. నీవు విన్నది గ్రహిస్తున్నావా? నువ్వు చదివినది గ్రహించగలుగుతున్నావా? నీ జీవితంలో దాన్ని అనుసరించి నడవకపోతే పిలుపుకు కలిగినట్లుగా ఆ కృప నీకు కలగదు. పిలుపు గ్రహించడండి. వెంటనే ఇదిగో నీళ్లు దైవజనుడా, ఆటంకమేమి ఇవి అన్నాడు. అతను వచ్చిన రాక వ్యర్థమైపోలేదు. దేవుని కరుణ కృప తనకు తోడేండి బాప్టిజం తీసుకుని అతడు బయలుదేరి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో పొందేసాను ఆగిపోతున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందాలి, దేవుని కృపను నువ్వు పొందాలి, దేవుని ప్రేమను నువ్వు పొందాలి. దేవుని ప్రేమను గురించి నీ చుట్టూ సమాజంలో, సంఘంలో, కుటుంబంలో ఆ ప్రేమ కలిగినటువంటి ప్రేమను, వ్యక్తిత్వాన్ని నువ్వు కనబరుచుకోవాలి కదా. యేసయ్య అంటే ఇష్టమని చెప్పి ఆయన లేఖనాలను నువ్వు పాటించకపోతే ఎలా? యేసయ్య అంటే ఇష్టమని చెప్పి ఆయనకు నువ్వు లోబడకుండా నీకు నచ్చినట్లే బ్రతికితే ఎలా? కనుక ఈ చివరి క్రిస్మస్ నాడు ఒక చక్కని తీర్మానం చేసుకుందామా? దేవా, ఎట్టి పరిస్థితుల్లోనూ అనేకుల్లాగా నా త్రోవ తప్పిపోకూడదు ప్రభువా, నేను తప్పిపోకూడదు. నా పొలుసుకుడికి ఎంతో కృప ఇచ్చావు నాయన. అయ్యా, ధనం ఉంటే మాట్లాడే జనులు, బలం ఉంటే మాట్లాడే జనులు, కానీ నపుంసకుడిని ప్రభువా అయ్యా, సమాజము నాయన ఇగో హేళన చేసే స్థితి అయినప్పటికీ అక్కడికి కృపనిచ్చి ఈ గొప్ప భాగ్యం ఇచ్చినట్లుగా దేవా, ఇగో నా జీవితంలోనూ కూడా అయ్యా నాయన నా త్రోవలు సరిచేయబడినట్లుగా నేను నడవాలయ్యా. నా త్రోవలలో ప్రవ్వా నీవు ఉండాలి ప్రవ్వా. గాడిదకు నాయన త్రోవలు కనబడ్డావు, కానీ బిలాము కనబడలేదు. అయ్యా, నా త్రోవలో నువ్వు లేకుండా నా త్రోవల్లో నేను కొనసాగకూడదు, నువ్వు లేకుండా నా త్రోవల్లో నేను వెళ్ళిపోకుండా ప్రవ్వా నాకు సాయం చేయని ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు 104 స్తోత్రాలు. ఈ రాత్రి ఈ రీతిగా అయ్యా నాయన అయ్యో ఒక త్రోవను భూలోకములో నుండి అయ్యా నాయన పరమాత్మను చేరుకోవడానికి ఒక త్రోవ ఉన్నది, అనేక త్రోవలు లేవు. ఏ మతం వారికైనా, ఏ కులం వారికైనా, ఏ ప్రాంత వారికైనా ఒకే ఒక త్రోవ, నీతి సూర్యుని పరమాత్ముని భగవంతుని చేరుకోవడానికి ఒక త్రోవ. రక్త ప్రోక్షణము ద్వారా, బలి ద్వారా అయ్యా ఒక త్రోవను ఏర్పాటు చేశాం. ఈ త్రోవలో తండ్రి సరైన నావికుడు బాటలో అయ్యా నడవడానికి తగిన కృప అందరికీ దయచేయమని, కుడికి ఏర్పాటు చేసుకున్న తమ్ముడు కుటుంబం పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. మా ఉద్దేశం ఒకరు మతం మారడం కాదు నైనా, ఒకరు నైనా నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి. వారి త్రోవల్లో ప్రభా అయ్యా నాయన పరమాత్మని కలిగి ఉండాలనేది మా తాత్పర్యం, మా ఉద్దేశము. కాబట్టి ఈ మనసును అందరికీ గ్రహింపును దయచేయండి ప్రభా. ఇది వరకు నేను నమ్మిన వెంబడిస్తున్నటువంటి నీ బిడ్డలు ప్రభా, త్రోవలో ఏది ఉన్నదో, ఎవరున్నారో ఆ త్రోవలో నీకు వారికి మధ్య ఏది ఆటంకం ఉందో గుర్తించి గ్రహించి ఇప్పుడైనా నిన్ను మిస్ అయిపోయేవారి కాక నిన్ను అత్తుకునేవారిగా ప్రతి వారు తమ త్రోవలను సరిచేసుకుని నడవడానికి కృప చూపించమని ఈ మాటలు మా వెనుకలలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, రేపు మేము కూడా పిలుపులాగా అనేకులకి త్రోవ చూపించేటువంటి అయ్యా ఆ భక్తి పరులు కావడానికి అయ్యా మేము తయారు కావాలి ప్రభా. మా జీవితాలలో అయ్యా ఇతరులకు త్రోవ చూపలేని వారిగా మేము ఉండిపోవడానికి వీల్లేదు నాయన. అయ్యా అందరికీ నేను పరమాత్మని పరిచయం చేసి ఆ త్రోవలో నడిపించేటువంటి బాధ్యసారులుగా, కాపరులుగా మేము మారాలి. అటువంటి కృపతో ఇక్కడ ఉన్న వారందరినీ బలపరిచి తమ జీవితంలోనే సరైనటువంటి రీతిలోనైనా జీవించేటువంటి కృప దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాన్ని పొందుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుని పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, జగదర్శకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం సమాధానం చేరిన మనకును భూలోకలున్న సకల జనులకును దేవుని త్రోవలో నిశ్శబ్దములోనికి చేరే కృప ఆ పరమాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమును కేర్చే, ప్రవేశ రక్తమును కేర్చే, ప్రవేశనామం సంపూర్ణ విషయం అపవాదికులకంత నాశనపజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.